ముందుగా త్రిమత ఏకైక గురువు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, శతాధిక గ్రంథకర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి నా నమస్కారములు. ఈరోజు క్రైస్తవుల జ్ఞాన చర్చకు విచ్చేసిన వారందరికీ నమస్కారం. ఈరోజు క్రైస్తవ ముస్లిం జ్ఞాన చర్చలో భాగంగా ముస్లింలకు ఇచ్చిన అంశం ఖురాన్ గ్రంథంలోని సూరా 13 ఆయత్ 5, ఖురాన్ గ్రంథంలోని సూరా 7:29 మరియు క్రైస్తవులకు ఇచ్చిన అంశం మత్తయి సువార్త 12వ అధ్యాయము 32, యోహాను సువార్త 15వ అధ్యాయము 27వ వచనము అంటే పునర్జన్మ అనే అంశం పైన ఈరోజు చర్చ కొనసాగబడుతుంది. ముందుగా ముస్లింలు వచ్చి మాట్లాడతారు. నా పేరు హసీనా షేక్, ఖుదా ఇస్లామిక్ స్పిరిచువల్ సొసైటీ మెంబర్ని. మన వరల్డ్ మ్యాప్ చూసినట్లయితే 7 ఖండాలు, 5 మహాసముద్రాలు, దాదాపుగా 195 దేశాలు ఉంటాయి. అంతే కదండి. మన ప్రపంచ పటంలో పరిశీలించి చూసినట్లయితే ఇవే ఉంటాయి. కానీ కొత్తగా నిజమైన మనుషులను తయారు చేయబడినటువంటి దేవుని రాజ్యం, నిజమైన మనుషత్వాన్ని ఈ ప్రపంచంలో వెలుగు ప్రకాశించడం కోసం పిలువబడినటువంటి దేవుని రాజ్యం, ఆ రాజ్యం పోరాడాలి, ఆ రాజ్యం నిలబడాలి అని కొందరు అంటున్నారు. మరొక సమాజం మాది సువిశాలమైన రాజ్యం, అది జై రాజ్యం అని ఒక సమాజం వారు అంటున్నారు. ఇంకో సమాజం వారు ఒకసారి మా రాజ్యం ఎంటర్ అయిన తర్వాత మీ బోర్డులన్నీ తీసేసేయాలి, ఉంటే మా రాజ్యం బోర్డే ఉండాలి అని ఇంకో సమాజం వారు అంటున్నారు. నాకైతే ఇన్ని రాజ్యాలు మ్యాప్లో అయితే కనబడటం లేదు. వారు సృష్టించుకున్న రాజ్యాలు ఎక్కడున్నాయో, వారు సొంతంగా సృష్టించుకున్న మ్యాప్లో ఉన్నాయేమో మరి వారి విఘ్నతకే వదిలేయాలి. కానీ బైబిల్ గ్రంథంలో సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును అని, ఖురాన్ గ్రంథంలో ఇది సమస్త లోకవాసుల కొరకు హితోపదేశం అని గుర్తు చేస్తూ, మీరు మతం వైపు కాదు దేవుని మార్గం వైపు మీరు ఎటు మరలుతున్నారు అని తైత సిద్ధాంత ఆదికర్త అయిన శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారు మమ్మల్ని జ్ఞాన మార్గంలో నడిపిస్తున్నారు. ఆయనకి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. ఈరోజు ఇవ్వబడిన టాపిక్ పునర్జన్మలు. ఖురాన్ గ్రంథం అందరూ వారికి తెలిసిన భాషలోనే చదవాలి, అరబ్బీ భాషలోనే చదవాలని రూల్ అయితే ఏం లేదు. అడ్వాన్స్డ్గా అవుతున్న మనము ఖురాన్ గ్రంథంని ఫలానా భాషలోనే చదవాలనే దానికి స్టికాన్ అవనవసరం లేదు. వారికి తెలిసిన ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్, తెలుగు వారి ప్రాంతీయ భాషలో చదివి అసలు అల్లా ఏం చెప్తున్నాడో తెలుసుకొని అల్లా మార్గంలో ముందరికి పోవాలి. ఈ విధంగా నేను నాకు కంఫర్ట్గా ఉండే తెలుగు లాంగ్వేజ్లో ఉన్న అనువాద ట్రాన్స్లేటర్ ఖురాన్ గ్రంథాన్ని చూసి దాన్ని బాగా చదివితే ఏమర్థమవుతుందంటే, వారికి తెలిసిన వివరణల్ని చక్కగా రాస్తున్నారు, తెలియని వివరణల్ని డొంక తిరుగుడుగా రాస్తున్నారు, లేకపోతే వదిలేస్తున్నారు. ఉదాహరణ తీసుకుంటే సూరా 7 ఆయత్ 29లో, ఓ ప్రవక్త ఈ విధంగా చెప్పు, నా ప్రభువు న్యాయం గురించి ఆదేశించాడు, సజ్జా చేసే ప్రతిసారి మీ దిశ సరిగ్గా ఉండేటట్లు చూసుకోమని, ధర్మాన్ని కేవలం అల్లా కొరకే ప్రత్యేకించుకొని ఆయన్ని వేడుకోమని ఆయన్ని ఆజ్ఞాపించాడు. ఇక్కడ వరకు నమాజ్ చేసేటప్పుడు కరెక్ట్ కిబ్లా వైపే నిలబడి చేయాలి, ధర్మాన్ని అల్లా కొరకే చేయాలి. ఇది ఏముంది నాకు తెలుసు, దీనికేం వివరణ రాయవలేదు. దీనికి చక్కగా ఎంత పొడుగు వివరణ రాస్తున్నారు, మొత్తం ఒక పారాగ్రాఫ్ రాస్తున్నారు. కానీ లాస్ట్ లైను, అల్లా మిమ్మల్ని ఎలా పుట్టించాడో మళ్ళీసారి కూడా మీరు అలాగే పుట్టించబడతారు. మరి దీనికి రాయాలి కదా. తెలిసిన పైన 3 లైన్లకి బాగా నమాజ్లో ఎలా నిలబడాలి ఏదని చిన్న పిల్లోడిగా తెలుసు.
మరి దానికి అంత వివరణ రాసిన వాళ్ళు అల్లా మిమ్మల్ని ఎలా పుట్టించాడో మళ్ళీసారి కూడా మీరు అలాగే పుట్టించబడతారు అన్నది ఏదో ఒకటి రాయాలి కదా. ఖండించడమో విమర్శించడమో వేరే వాళ్ళ భావానికి చెప్పినప్పుడు దాని గురించి రాయకుండా వదిలేశారు. ఇప్పుడు మేము దాన్ని చదివితే ఏమనుకుంటాం? మళ్ళీ పుడతాం. అల్లా చెప్పున్నాడు, అడిగి నయమే వివరణ రాయకుండా ఉండటం. మళ్ళీ సూరా 13 ఆయత్ 5లో ఒకవేళ నువ్వు ఆశ్చర్యపడవలసి ఉంటే ఏమిటి, మేము మరణించి మట్టయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా పుట్టించబడతామా అన్న వారి మాటలపై ఆశ్చర్యపోవాలి. దీనికి ఏం రాస్తారో చూస్తే మాత్రము వాళ్ళ తెలివికి జోహార్ అనిపించవచ్చు. పుట్టించిన శక్తి ఉన్న ఆయన మరణించిన తర్వాత మళ్ళీ పుట్టించలేడా, మీరు అనుమానపడుతున్నారా అంట. అంటే అల్లా పుట్టించిన ఆయన ఎప్పుడైనా పుట్టిస్తాడు మరణించిన తర్వాత అనేది అందరికీ తెలుసు కదా. అంటే పునర్జన్మలు లేవు అని చెప్పడానికి ఇంక ఇది ఇంత క్లారిటీగా ఉందని చెప్పేసి దానికి దొంగ తిరుగుడు ఏదంటే అది రాసి ఆయనకి మహానీయమైన శక్తి ఉంది, ఒకసారి పుట్టించి మరణించిన తర్వాత మళ్ళీ పుట్టించే శక్తి ఉంది కానీ పుట్టించడంట. అంటే వాళ్ళు ఎట్లా పోతే మనం అట్లా పోవాలి. ఇంత క్లియర్గా పునర్జన్మల గురించి ఖురాన్ మొత్తము దాదాపుగా 20 పైన ఆయతులు ఉన్నాయి. వాటికంతా మీరు గూగుల్ చేసిన యూట్యూబ్లో చూసిన సూరా 7 ఆయత్ 29 అంటే ఆ లాస్ట్ 2 లైన్లకి మాత్రం వివరణ ఉండదు. ఫస్ట్ 4 లైన్లకి గంట చెప్తున్నారు, ఆ 2 లైన్లకి క్లోజ్ చేసేస్తున్నారు. పునర్జన్మ ఆయత రాగానే, జన్మలు ఉన్నాయని ఆయత రాగానే దానికి లేదు. మీరు యూట్యూబ్లో ఈ 2 ఆయతల గురించి మీరు నాన్ ముస్లిమ్స్ అయినా కూడా మీరు వెళ్ళి ముస్లిమ్స్ని అడగండి. 7వ సూరా ఆయత్ 29లో మొదటిసారి ఎలా పుట్టించబడతారు, మళ్ళీసారి కూడా అలా పుట్టించబడతారని ఉంది. దానికి మీరు వివరణ ఇవ్వండి. మీరేమో ప్రళయదీనం అయ్యి సమాధిలో నుంచే లేపబడతామంటే ఏంటి, అదేమైనా గ్రాఫిక్సా? ఒక్కసారిగా సినిమాల్లాగా సమాధిలో నుంచి అంతా ఇట్లయిపోయి ఎట్లా ఉన్న వాళ్ళు అట్లా మళ్ళీ లేయడానికి పుట్టించబడతారని అర్థం. మనం లాజికల్గా థింక్ చేయాలి కదా. మీరు ఎవరినైనా అడగండి, మీరు వెళ్ళి అడగండి, దానికి వివరణ ఏం చెప్తారు. మీరు ఎన్ని చూసినా కూడా ముందర 3 లైన్లు చెప్తారు కానీ ఆ లాస్ట్ లైన్కి మాత్రం చెప్పరు. కాబట్టి అల్లా చెప్పిన జ్ఞానాన్ని మాత్రమే వింటూ అల్లా మార్గంలో ముందర పోతారని ముగిస్తున్నాను. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శ్రీ 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 ఆచార్య ప్రబోధనంద యోగీశ్వర వారి పాదపద్మములకు నమస్కరిస్తూ ఈరోజు ఎంతో శుభదినం, పౌర్ణమి, ఎంతో ప్రాముఖ్యమైన దినం మనకి. ప్రతి పౌర్ణమికి మనము దేవదేవుడైనటువంటి ఆయన జ్ఞానాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని మనం ఇక్కడ చర్చించుకోవడం పెద్ద విశేషం. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా స్వామివారు ఇక్కడ తీర్చిదిద్దారు మనకి. పౌర్ణమి అంటేనే జ్ఞాన చర్చ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిపోయే విధంగా రచించబడింది ఇక్కడ దైవ మార్గంలో. ఈ పవిత్రమైన దినం, పవిత్ర గ్రంథం ఖురాన్ నుంచి మనకిచ్చిన ఆయాత్ చూద్దాం. పదమూడవ సూర 5, 7వ సూర 29. ఈ 2 వాక్యాలు పునర్జన్మల గురించి చెప్పబడి ఉంది. 7:29, 13:5. మనం 13:5 తీసుకొని చూద్దాం. ఇక్కడ అల్లాహు ఏమంటున్నారంటే, ఒకవేళ నీవు అంటే ఓ ప్రవక్త, ఒకవేళ నువ్వు ఆశ్చర్యపడవలసి ఉంటే ఏమిటి, మేము మరణించి మట్టి అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా పుట్టించబడతామా అన్న వారి మాటలపై ఆశ్చర్యపోవాలి.
తమ ప్రభువు పట్ల తిరస్కార వైఖరిని అవలంబించిన వారు వీరే. పట్టాలు వేయబడేది వీరి మెడలోనే. నరకవాసులు కూడా వారే. అందులో వారు కలకాలం ఉంటారు. కలకాలం ఉంటారు, నరకవాసులు కలకాలం ఉంటారు అంటే దీని అర్థం చాలా సూక్ష్మంతో కూడుకొని ఉంటుంది. ఏదో చనిపోయిన తర్వాత నరకంలో పోయి కలకాలం ఉంటారు అనే విధంగా బోధిస్తుంటారు మనకి బోధ గురువులు. బోధ గురువులు ఉన్నారు, ప్లస్ బాధ గురువులు కూడా ఉన్నారు భూమి మీద. బోధ గురువులు అంటే ఒక జ్ఞానాన్నే కాకుండా ప్రాపంచిక జ్ఞానాన్ని, దైవ జ్ఞానాన్ని మిక్స్ చేసుకొని వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుతుంటారు కొంతమంది. వాళ్ళని బోధ గురువులు అనొచ్చు. ఇంకా బాధ గురువులు అంటే రకరకాల ప్రయాసాలకు లోన్ చేసి భక్తుణ్ణి డబ్బులు ఖర్చు చేసే విధంగా, తర్వాత శరీర అలసటగా పనులు చేసే విధంగా శ్రమ పెట్టి దీనివల్ల మీకు స్వర్గం వస్తుంది అని చెప్పబడే వాళ్ళందరూ బాధ గురువులుగానే మనం తీసుకోవాలి. కానీ బుద్ధి విచక్షణతో చెప్తున్న జ్ఞానంలోని సారాంశం ఏమిటనేది బుద్ధి యొక్క గ్రహిత శక్తితో యోచించి చూడవలసింది సూక్ష్మ జ్ఞానాన్ని అని మొట్టమొదటిసారిగా బోధించినటువంటి వ్యక్తి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారు రచించిన జ్ఞాన గ్రంథాలు. ఇక్కడ సూక్ష్మంతో కూడుకున్న జ్ఞానము, స్థూలంతో కూడుకున్న జ్ఞానము ఏమిటి అనేది మనకు చెప్పబడ్డాయి. ఇక్కడ అంటే స్థూలానికి సూక్ష్మానికి రెండు ఉన్నాయి, స్థూలం ఉంది, సూక్ష్మం ఉంది. కానీ అంతిమ దైవ గ్రంథంలో 1% స్థూల జ్ఞానం ఉంటే 3% సూక్ష్మ జ్ఞానం ఉంది. ఈ సూక్ష్మ జ్ఞానం అల్లాహకు తప్ప ఎవ్వరికీ తెలీదు. సూక్ష్మ జ్ఞాన రారాజు అల్లాహుయే. ఆయన చెప్తేనే మనకి వివరం తెలియబడుతుంది. లేకుంటే మనం ఎప్పటికీ ఈ నిజం అనేది తెలుసుకోలేదు కాబట్టి అన్ని వాక్యాలకు మనము ఈ అపార్థాలు పెడార్థాలు తీసి మనకి గ్రంథం అంతా కూడా మొత్తం మోసపూరిత భావంలో వెళ్ళిపోయినాం మనం, నిజభావం తెలియక. కాబట్టి నిజభావంలోకి మనం రావాలి అంటే మనము త్రైత సిద్ధాంత ఆదికర్త ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు రాసిన ఈ 100 గ్రంథాలు మనం చదవగలగాలి. అప్పుడే మనకి బుద్ధి విశిక్షణ అనేది తెలియబడుతుంది. ఈ బుద్ధి విశిక్షణ అనే మాట మనం ఎక్కడ వినలేదు, కానీ ఖురాన్ గ్రంథంలోనే ఉంది. శ్రద్ధ బుద్ధి గలవారు మాత్రమే గ్రహించుకుంటారు అనేది. అంటే బుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. మనం ఏది చెప్తే అది వినుకోకుండా ఇది ఎందుకు అని ప్రశ్నించే స్వభావము బుద్ధికి అంత జ్ఞానశక్తి ఉండాలి. అంటే ప్రశ్న అనేది ఆధ్యాత్మికంలో కంపల్సరీ ఉండాలనేది స్వామివారు చెప్పిన మాట సత్యం. ఇది ఏది కూడా ప్రశ్నించి తెలుసుకోవాలి. అంటే ఏది చెప్తే అది వినుకుంటా పోవడము కాదు. అట్లా వినుకుంటా పోతే మనకి ఎప్పటికీ జ్ఞానం అనేది రాదు. అది ప్రశ్నించాలి. ఇది ఈ విధంగా ఏమిటి ఈ ప్రశ్నకు సమాధానం అని ప్రశ్నించే విధానం అనేది మనకి ఈ త్రైత సిద్ధాంతంలోనే మనం నేర్చుకున్నాం. ప్రశ్న వేయాలి అని. అప్పుడు సరైన సమాధానము దొరకనంత వరకు ప్రశ్నగానే ఉండాలి. అది సరైన సమాధానం ఎప్పుడైతే దొరుకుతుందో ఆ ప్రశ్న అణిగిపోతుందన్నమాట. అంటే హేతువాద పద్ధతిలో మనం అడగాలి. హేతువు అంటే కారణం అడగాలి అని స్వామివారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం ఈరోజు చర్చించుకున్న జ్ఞానం ఏమంటే స్థూలము సూక్ష్మము. ప్రతి ఒక్కరూ స్థూలం గురించే మాట్లాడుతున్నారు, కానీ సూక్ష్మ ప్రపంచం గురించి ఎవరు మాట్లాడడం లేదు. సూక్ష్మ ప్రపంచం గురించి స్వామివారు ఏం రాసినారంటే, అంటే దాని భావం 13వ సూర 5లో ఆ భావం చూడండి. అంతిమ దైవ గ్రంథం
జ్ఞానవాక్యాల గ్రంథంలో మనకి కనిపిస్తుంది దీని భావము. అంటే సూక్ష్మం ఉంది, స్థూలం ఉంది. రెండు తెలుసుకుంటేనే జ్ఞానం అవుతుంది. అది లేదు, సూక్ష్మాన్ని వదిలేసి స్థూలాన్ని మాత్రమే చెప్పుకుంటే అది ఎప్పటికీ పరిపక్వతగా ఉండదు. కనిపించే మనము చనిపోతే మళ్ళీ పుట్టము అని చెప్తున్నారు. ఖురాన్ గ్రంథం కంటే ముందొచ్చిన ప్రథమ దైవ గ్రంథం భగవద్గీతలో కూడా గిట్టుట కొరకే, పునర్జన్మ పుట్టినావంటే మళ్ళీ మరణించుటకే, మరణించిన తర్వాత జన్మ తీసుకోవడానికే ఈ అనివార్యమైన పద్ధతి, ఇందులో దుఃఖించవలసిన పని లేదు అని భగవద్గీతలో చెప్పబడింది అనమాట. పుట్టుట మళ్ళా పునర్జన్మనకే. మరి పుట్టము అంటే ఆ మాట ఏం కావాలి? ఆయన చెప్పిన మాట ఏం కావాలి? అలాగే ఖురాన్ గ్రంథంలో కూడా మొదటిసారి మిమ్మల్ని ఎలా పుట్టించినానో మళ్ళీ కూడా మిమ్మల్ని అలాగే పుట్టిస్తాను అని దేవుడు చెప్పినప్పుడు పుట్టము అని చెప్పుకుంటే, పుట్టము అని చర్చా వేదికలలో మాట్లాడుకుంటే మరి అల్లాహు చెప్పిన మాట మనం ఏం గౌరవం ఇచ్చినట్లు? గౌరవం ఉండాలి కదా, అల్లాహు మాట మీద గౌరవం ఉండాలి కదా, విశ్వాసం ఉండాలి కదా అల్లాహ్ పట్ల. కాబట్టి ప్రామాణికం లేకుండా ఏది మాట్లాడకూడదు. ప్రతి ఒక్కటి ప్రామాణికంగానే మాట్లాడాలి. ప్రతి ఒక్కదానికి ప్రామాణికత గ్రంథం నుంచే స్వీకరించాలి మనము. వాళ్ళు ఏదో చదివారు కదా, వాళ్ళకేం తెలియకుండా ఉంటుందా? వాళ్ళ పెద్దలు ఎక్కడైనా బహిరంగ సభలో మాట్లాడుతుంటారు, వాళ్ళకి తెలీదా అని అనుకుంటే బహిరంగ సభలో ఎవరైనా మాట్లాడచ్చు. కానీ ఆధ్యాత్మిక పరంగా, ఆత్మజ్ఞానపరంగా శరీర హద్దులోనే, గీత గీసినట్లు శరీర హద్దులోనే ఆత్మను అధ్యయనం చేసి ఆధ్యాత్మిక పరంగా మాట్లాడేది ఒక త్రైత సిద్ధాంత గ్రంథాలు మాత్రమే. కాబట్టి ఇక్కడ 7వ సూర 29 దేవుడు మిమ్మల్ని ఎలా పుట్టించాడో రెండవ మారు కూడా మీరు అలాగే పుట్టించబడతారు. అలాగే 22:66 కూడా మీకు జీవనం ప్రసాదించిన వాడు ఆయనే, మరి ఆయనే మరణాన్ని ఇస్తాడు, మళ్ళీ ఆయనే మిమ్మల్ని తిరిగి బతికిస్తాడు. అయినా మానవుడు మేలును మరిచేవాడు. అవును, మేలును మరుస్తాడు దేవుడు. మనుషులు దేవుడు చేసిన మేలును మనిషి మరిచిపోయే పనిలోనే ఉన్నాడు తప్ప ఆయన చేసిన మేలును గుర్తు చేసుకునే స్థాయిలో మనిషి లేడు. ఎందుకంటే బుద్ధి గ్రహిత శక్తి లేదు, బుద్ధి విచక్షణ లేదు. అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే వాక్యాలన్నీ 36, 68 చూడండి, 40, 11 చూడండి, మనకు అర్థమవుతుంది ఈ గ్రంథంలో దేవుడు ఏం చెప్తున్నాడో. సూరాలన్నీ వరుసగా చెప్పబడ్డాయి పునర్జన్మల గురించి. మరి లేదు మళ్ళీ పుట్టము అని చెప్పే వాళ్ళ మాట అది అసత్యం కాదా? మళ్ళీ అల్లాహుకు అసత్యాన్ని ఆపాదిస్తే ఏమవుతుంది? మూడో సూర 30 చూద్దాం. మూడో సూర 30. ఆ రోజు ప్రతి వ్యక్తి తాను చేసుకున్న పుణ్యాన్ని, తాను చేసిన పాపాన్ని తన ముందు చూసుకుంటాడు. తనకు తన పాపానికి మధ్య ఎంతో దూరం ఉంటే బాగుండేది అని కాంక్షిస్తాడు. అల్లాహు తన గురించి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. అల్లాహు తన దాసుల పట్ల అమితమైన వాత్సల్యం గలవాడు. మనిషి అనుకుంటాడు పాపం అనేది ఏమొద్దు, మళ్ళా చూద్దాము, ఈ పాపం కొంచెం దూరం ఉంటే బాగుంటుంది, ఇది ఇప్పుడే వస్తుంది అని బాధపడతాడంట మనిషి. కానీ అల్లాహు తన దాసుల పట్ల అమితమైన వాత్సల్యం గలవాడు. అవును, అల్లాహు మన మీద ఎంతో దయ ఉంది కాబట్టే మనము ఈరోజు వాక్యాలు చదువుకోగలుగుతున్నాం. దేవుని దయ మన మీద ఎలా ఉందో మనం గ్రహించగలుగుతున్నాం. ఈరోజు ఈ గ్రంథమే లేకపోతే దేవుని దయ గురించి మనకి ఎప్పటికీ తెలియదు. ఎప్పుడు మనకు వచ్చిన కష్టాలకి దేవుణ్ణి దూషిస్తూనే ఉంటాం.
దేవుడు చూపడం లేదు, దేవునికి చూపు లేదు, మమ్మల్ని ఇట్లా శిక్షిస్తున్నాడు, దేశంలో ఎంతోమంది నేరాలు ఘోరాలు చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ బాగానే ఉన్నారు, మేము ఎప్పుడు నమాజ్ చేసుకుంటుంటాం, మాకే అన్నీ వస్తున్నాయి, ఆయనకు దయ లేదా, ఆయన మమ్మ దిక్కు చూడడం లేదా అని మన మన భావాలన్నీ ఆయన మీద రుద్దేస్తున్నాం అనమాట. కానీ దేవుడి దయ ఉంది కాబట్టే మనం ఈరోజు ఈ గ్రంథాలలోని సత్యాన్ని గ్రహించుకుంటున్నాం. దేవుడి దయ వలనే మనకి కర్మలు కాలిపోయే విధానం ఉందని మనం గ్రహించుకొని దేవుని పాదాల చెంత వదలకుండా పట్టుకోవడానికి మనకి జ్ఞానాన్ని చెప్పబడింది. ఈ గ్రంథంలోని జ్ఞానంగా మనకు అర్థం కాకపోతే మనం కూడా దేవుని ఇలా తక్కువ చేసి మాట్లాడేవారమే. ఎందుకంటే మనిషికున్న బాధలు, రోగాలు, కష్టాలు అన్నీ అలా మాట్లాడిస్తాయి అజ్ఞానంతో. కాబట్టి అట్లాంటి అజ్ఞానపు మాటలు మన నోట రాకుండా దేవుడు మనను రక్షించాడు. మన కర్మ ప్రకారమే మనకు జరుగుతుంది అని హెచ్చరించాడు దేవుడు. కానీ అది తొలగిపోయే విధానం కూడా జ్ఞానంలో ఉంది. సర్వకర్మ భస్మతాత్ కృతజ్ఞ అనే సర్వకర్మలు జ్ఞానమనే అగ్నిలో కాల్చబడతాయి అని భగవద్గీతలో చెప్పాడు. అదేవిధంగానే బైబిల్ గ్రంథంలో కూడా ఉంది, సమస్త లోక జనుల వారా పాపము మోయిస్తున్న మీరు నా వద్దకు రండి అన్నాడు. అంటే ఆ పాపపు భారాలు ఎట్లా ఉంటాయో ఆ పాపులకి తెలుసు. కాబట్టి ఆయన వాక్యము ఆ పాపాన్ని క్షమించేస్తుంది, ఆయన మాట ఆ భారాన్ని తగ్గించేస్తుంది. కాబట్టి అదేవిధంగా ఖురాన్ గ్రంథంలో కూడా ఇలాగే చెప్పబడింది, ఆయన దాసులకు ఆయన అన్యాయం చేయడు, దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఆయన ఎటువంటి అన్యాయం చేయడు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటి నుంచైనా జన్మలు ఉన్నాయి, కర్మలు ఉన్నాయని నమ్మి విశ్వసించిన వారికి ఎప్పుడూ చెడిపోడు. జన్మలు లేవు, కర్మలు లేవు, స్వర్గం అనేది నరకం అనేది ఎక్కడో ఉన్నాయని చెప్పుకునే వాళ్ళు మాత్రం నిత్యము అనుభవించవలసి వస్తుంది. దేవుని మాటను కూడా ధిక్కరించిన వాళ్ళమవుతాం. కాబట్టి అటువంటి కోవాలో మనల్ని ఉంచలేదు దేవుడు. దేవునికి కృతజ్ఞతలు. ఈ వాక్యం మాకు అర్థమయ్యే విధంగా మన బుద్ధికి జ్ఞాన విచక్షణ అనేది మనకు ప్రసాదించారు. కాబట్టి ఇట్లాంటి సూక్ష్మ జ్ఞానాన్ని మనం తెలుసుకొని ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటూ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల స్వామివారి పాదపద్మములకు మా సాష్టాంగ నమస్కారములు తెలియజేసుకుంటున్నాము. ఇక్కడికి వచ్చినటువంటి జ్ఞానులకు, జ్ఞాన జిజ్ఞాసులకు అందరికీ మా నమస్కారములు. ఈరోజు పౌర్ణమి సందర్భంగా మనకిచ్చినటువంటి అంశము పునర్జన్మ. దీనికి సంబంధించి ఖురాన్ గ్రంథంలోని సూరా ఆయతులను ఒకసారి చదివి వివరించుకుందాం. 7వ సూర 29వ ఆయత్తు, అదేవిధంగా 13వ సూర 5వ ఆయత్తు, ఒక మనిషి పుడుతున్నాడు, చనిపోతున్నాడు, అంతవరకు మాత్రమే అందరం తెలుసుకుంటున్నాము. పునర్జన్మలు ఉన్నాయా లేదా అనేది ఇక్కడ విషయము. ఉన్నాయని కొందరు అంటున్నారు, లేవని కొందరు అంటున్నారు. 3 దైవ గ్రంథాల్లో జ్ఞానము దేవుడు అందరికి అందించినప్పుడు, దేవుడు అందరికీ ఒకటే అయినప్పుడు, ఒక గ్రంథంలోని వారు అంటే ఒక గ్రంథాన్ని ఇది మా గ్రంథం అనుకొని విశ్వసించేవారు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, కొంతమంది యాక్సెప్ట్ చేయట్లేదు. దేవుడు జ్ఞానము సర్వులకి సమానమైనప్పుడు అది ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వర్తించదు అనేది మా భావన. దైవ గ్రంథంలోని జ్ఞానం ఎప్పుడూ సత్య సమేతంగానే ఉంటుంది. 7వ సూర 29వ వాక్యాన్ని ఒక్కసారి చూద్దాము. మొదటిసారి అల్లాహ్ మిమ్మల్ని ఎలా పుట్టించాడో మళ్ళీసారి కూడా మీరు అలాగే పుట్టింపబడతారు అనుంది. ఈ సూరా ఆయత్తు రెండోసారి కూడా మీరు పుట్టించబడతారు అనేది మనకి చెప్తుందన్నమాట. మామూలుగా మన ప్రపంచంలో చూసుకుంటే చిన్న పిల్లలు, ఇప్పుడు పుట్టిన పిల్లలే ఒక్కొక్కరు ఒక్కోలాగా అంగవైకల్యంతో పుడుతున్నారు, ఒకరు మంచి హోదాలో ఉండే ఫ్యామిలీలో పుడుతున్నారు, ఒక్కొక్కరు కొంచెం కష్టాల్లో ఉండే ఫ్యామిలీలో పుడుతున్నారు. ఏం వీటికి కారణం? ఆ పిల్లలు ఏం చేశారు? దేవుడు ఇంత పక్షపాతియా అంటే, పిల్లలు పుడుతున్నారు ఇట్లా అంటే
దేనికైనా కర్మ అనేది కారణం. దీనికి రెఫరెన్స్గా ఒక తౌరాత్ గ్రంథాన్ని చూసుకుంటే, తౌరాత్ గ్రంథంలో అర్జునుడితో కృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్పారనమాట. నాకు ఎన్నో జన్మలు కలిగాయి, నీకు ఎన్నో జన్మలు కలిగాయి, నాకు నా జన్మల గురించి ఎరుకుంది, నీకే ఎరుక లేదు అన్నారు. ఆ వాక్యాన్ని భగవద్గీత గ్రంథం చదివితే ఎవరైనా తెలుసుకోవచ్చు. అంటే జన్మలు ఉన్నాయి, సృష్టాది నుంచి మనం ఈరోజు ఈ పరిస్థితిలో ఇలా ఉన్నామంటే ఖచ్చితంగా మనం చస్తా పుడతా ఉన్నాం. ఒకవేళ చనిపోయి మళ్ళీ పుట్టకపోతే మనం చేసిన కర్మని అనుభవించాల్సింది ఎవరు? మనం ఎక్కడి నుంచి వచ్చాము? అల్లా దగ్గర నుంచి జన్మ తీసుకొని వచ్చినప్పుడు మన గమ్య మార్గం ఏంది? ఆయన చెప్పి పంపించాడు, మీ గమ్య మార్గం చివరికి నన్నే చేరాలి అన్నట్టుగా. అట్లాంటప్పుడు మనం ఒకసారి పుట్టి చనిపోతే మనం చేసుకున్న కర్మంతా ఎలా తీసివేయబడుతుంది? మరలా మనకి పునర్జన్మ అల్లా కానీ ఇవ్వకపోతే దాన్ని ఎలాగా? అంటే కర్మ అనేది అయిపోతేనే కదా మనం అల్లాలోకి చేరే విధానం ఉంది. పాపపుణ్యాలు ఉన్నన్ని రోజులు, కర్మ ఉన్నన్ని రోజులు మనము అల్లా సన్నిధానానికి చేరలేము కదా. ఒక్క లాజిక్. అంటే చనిపోయి సమాధిలో ఉంచుతారు, ప్రళయ దినాన లేపి స్వర్గ నరకాలు ఏదో ఒకటి, అంటే మనం ఏది ఎక్కువ చేసుకుంటే దానికి అనుమతినిస్తారు అల్లా అని మాకు చెప్పడం జరిగింది. అంటే మా వరకు మేము చెప్తున్నాము, ఇంకొకరి గురించి కాదు. ప్రళయ దినాన లేపుతారంటే దానికి క్వశ్చన్కి ఆన్సర్ లేదనమాట. అది ఎప్పుడో అంటున్నారు కానీ నిరంతరంగా పుట్టే వాళ్ళందరూ ఎక్కడి నుంచి పుడుతున్నారు? చనిపోయిన వాళ్ళందరూ ఏమవుతున్నారు? మా దృష్టిలోకే మా రిలేటివ్స్లో కొందరికి సూక్ష్మాలు రావడం జరిగిందనమాట. సూక్ష్మాలు అంటే ముస్లిమ్స్గా ఉన్న వాళ్ళే సూక్ష్మాలు వచ్చి మాట్లాడిన వాళ్ళు మా అనుభవంలో చూసాము. మేము ఇట్లా అడగడం జరిగింది, ఇట్లాగా చనిపోయిన వాళ్ళు సమాధిలో ఉండాలి కదా, మరి వీళ్ళు వచ్చి ఇట్లా మాట్లాడుతున్నారే ఒకరి మీద ఒకరు, మేము పలానా దగ్గర నుంచి వచ్చాము, మాకు ఇవి ఇందుకోసం ఇట్లా ఉన్నాం అని చెప్తున్నారు కదా, వీళ్ళు భూ సమాధిలో లేరు కదా అని అడగడం జరిగింది. అంటే మరణాల్లో రకాల గురించి మనకు తెలియదు. చనిపోతే భూ సమాధిలోనే ఉన్నారు, వాళ్ళు స్వర్గాన్ని నరకానికి పోతారా అని ఉంది, వాళ్ళు అక్కడ మళ్ళీ పునర్జన్మ తీసుకుంటారని అంటే నమ్మట్లేదు. మరి ఖురాన్ గ్రంథంలో ఇన్ని సూరా ఆయతులు ఉన్నాయి కదా. తొలిసారి ఎలా అయితే అల్లా పుట్టించారో రెండోసారి కూడా అల్లానే పుట్టిస్తారని ఉంది. మళ్ళీ 13వ సూరా 5వ ఆయతులో కూడా మరణించి మట్టి అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా పుట్టించబడతామా అన్న వారి మాటలపై ఆశ్చర్యపోవాలి. తమ ప్రభువు పట్ల తిరస్కార వైఖరిని అవలంబించిన వారు వీరే. అంటే అల్లా చెప్పిన మాటని యాక్సెప్ట్ చేయట్లేదన్నమాట. అల్లా వాక్యాల విషయంలో ఆ భావాన్ని మనం ఏకీభవించకుండా మనకు తెలిసిందే లేకపోతే ఇతరులు చెప్పిందే నమ్మి దైవ గ్రంథాల విషయంలో ఆత్మద్రోహానికి పాల్పడితే ఎటువంటి శిక్ష పడుతుందో మనకి 41వ సూరా 40వ వాక్యంలో చెప్పున్నారు. మా వాక్యాల విషయంలో వక్ర వైఖరి అవలంబించి అసత్యాలను మార్చి చెప్పు వారికి మేము చూస్తూనే ఉన్నాము. ఇక్కడ పునర్జన్మ ఉంది అంటున్నారు. ఉంది అనడానికి మనకి ఎన్నో రుజువులు ప్రపంచ విషయాల్లోనే తెలుస్తున్నాయి. మనం చేసుకున్న కర్మ ఖచ్చితంగా మన ద్వారానే అమలు జరగాల్సిందే. ఒకరి కర్మకు ఒకరు బాధ్యులు కాదు. అది అనుభవించడానికైనా ఖచ్చితంగా నువ్వు మరలా జన్మ తీసుకోవాల్సిందే. పునర్జన్మ తీసుకొని మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారని స్వామివారు మన గ్రంథంలో చెప్పడం ద్వారా తెలుసుకున్నాం. అదేవిధంగా సైంటిఫిక్గా కూడా చాలామంది సైంటిస్టులు కూడా చెప్పడం జరిగింది. తౌరాత్ గ్రంథాన్ని ఇంజీలు ఖురాన్ గ్రంథం ధృవీకరిస్తున్నాయన్నప్పుడు తౌరాత్ గ్రంథంలో పునర్జన్మలు ఉన్నాయని సాంఖ్యాయోగం 27వ శ్లోకంలో చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని ఖురాన్ గ్రంథం బైబిల్ గ్రంథం కూడా ఏకీభవించాలి కదా. ఏకీభవించడం కోసమే ఖురాన్ గ్రంథంలో కూడా పునర్జన్మలు ఉన్నాయనేవి చెప్పడం జరిగింది. వృద్ధాప్యాన్ని నుంచి శిశు దశకు తీసుకొని వెళ్ళే వాళ్ళం మేమే అని ఖురాన్ గ్రంథంలో చెప్పడం జరిగింది. 36, 68వ సూరా. అంటే చనిపోయిన తర్వాత నీకు మళ్ళీ జన్మ ఉంటేనే నువ్వు శిశువుగా పుడతావు.
ఇక్కడ ఎవరు సమాధి నుంచి ఎప్పుడో లేపబడతారనుకోవడం చాలా పొరపాటు. చనిపోయిన వ్యక్తి అంటే సూక్ష్మంగా అనుభవించే కర్మ ఉంటే అట్లా కూడా అనుభవించాల్సి ఉంటుంది. ఆ జన్మకి అతనికి శరీరంతో ఇంకా మరణం వచ్చినప్పుడు జీవుడు ఆ శరీరాన్ని వదిలేసి క్షణంలో 10వ వంతు కాలంలోనే అల్లా ద్వారా తీర్పు తీర్చబడి కొత్త జన్మను తీసుకోవడం అయితే జరుగుతుంది. దీన్నే సమాధి నుంచి లేపడం అని మనకి స్వామివారు చెప్పడం జరిగింది. ప్రతి వ్యక్తి పునర్జన్మ తీసుకోవాల్సిందే. ఎప్పటి వరకు? అతని కర్మ పూర్తి అయ్యే వరకు. ఎవరి కర్మకి ఎవరు సిఫారసు కాదు. అదే జ్ఞానం తెలుసుకొని కర్మల్ని కాల్చుకొని పునర్జన్మ లేకుండా చేసుకోవచ్చు. ఎప్పుడు? అది ఒకసారి పుడితే ఒకసారి చనిపోతే ఈ మధ్యకాలంలో జరగద్దని కాదు. మన కర్మ అయిపోయి ఎన్ని యుగాల దాకా ఉండాలో అన్ని యుగాల దాకా మనం జన్మలు ఎత్తుతూ చనిపోతూ ఉండాల్సిందే. ఇది నిరంతరం జరిగే ఒక చక్రం లాంటిది. ఈ జనన మరణాల చక్రాలకు అధిపతి అల్లా. ఆయన ద్వారా ఆయన జ్ఞానం తెలుసుకొని మనం విడుదల పొందగలుగుతాము. నరకంలో వీరే కలకాలం ఉంటారు అంటే అల్లా వాక్యాల్ని నమ్మని వారు నరకంలో ఉంటారంటే వాళ్ళు ఎన్ని జన్మలు ఎత్తినా కష్టపరమైన కర్మలను అనుభవిస్తూ ఉంటారు. అట్టని వాళ్ళకి జన్మలు లేవని కాదు, వాళ్ళు కూడా జన్మలు ఎత్తుతుంటారు, చనిపోతుంటారు. కానీ జ్ఞానపు గట్టు దొరకకుండా చేస్తానని అల్లా చెప్పున్నారనమాట. అంత దూరం తెచ్చుకోకుండా ప్రతి ఒక్కరూ 3 దైవ గ్రంథాల్లో విషయము భగవద్గీతలో ఉన్నదే బైబిల్లో ఉంది, బైబిల్లో ఉన్నదే ఖురాన్లో ఉన్నది అని 3 దైవ గ్రంథాలు చదివిన ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఒక దైవ గ్రంథంలో ఉందని ఒక దైవ గ్రంథంలో లేదని చెప్పడానికి అవకాశమే లేదు. దేవుని జ్ఞానం అందరికీ సమానంగా ఉంటుంది. దేవుడు కూడా అందరికీ సమానమే. పునర్జన్మలు ఉన్నాయనేది ఖచ్చితంగా నమ్మి తీరవలసిన విషయమే. మనం ఈరోజు ఇక్కడ ఉన్నామంటే గత జన్మ నుంచి వచ్చి ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నాం. గత జన్మ అంటే సృష్టాది నుంచి మనం కూడా ఇక్కడికి వస్తూనే ఉన్నాం. రేపు చనిపోయినా పుట్టేవాళ్ళమే కర్మ అయిపోయే వరకు. కాబట్టి ప్రతి ఒక్కరూ పునర్జన్మలు ఉన్నాయని విశ్వసించాలి. ఎవరో ఏదో చెప్పారని పెద్దల మాటలు తీసుకోకుండా ఖురాన్ గ్రంథం ఏం చెప్తుందో దాన్ని సాక్ష్యంగా తీసుకొని దేవుని జ్ఞానాన్ని తెలుసుకొని ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. స్థూల మరియు సూక్ష్మ శరీరాలను చైతన్య శక్తినిస్తూ ఆడిస్తున్న తండ్రైన అల్లాకు నమస్కారం. ఈ పౌర్ణమి రోజు ముస్లింకి క్రైస్తవులకి ఇచ్చిన చర్చ జన్మలు ఉన్నాయా లేవా. ఎక్కువగా ముస్లిమ్స్కి క్రైస్తవులకే జన్మలు లేవని కరాఖండిగా చెప్పుకుంటారు. హిందువులైతే జన్మలు ఉన్నాయని నమ్ముతారు. బట్ కాకపోతే వచ్చిందల్లాగా క్రైస్తవులకి ముస్లిమ్స్కే జన్మలంటూ లేవు. ఎప్పుడైనా కూడా మనం చేసిన పాప పుణ్యాలకు మళ్ళీ ఆయన ప్రళయకాలాన లేపి వారిని చేసిన పాపాలను లెక్కించి వారి పాపాలకు తగ్గట్టు కష్టాలను లేదా పుణ్యాలకు తగ్గట్టు సుఖాలను ఇస్తున్నారు అని అంటారు. అంటే ఈరోజు ఇచ్చిన కాన్సెప్ట్కి తొలిసారి ఎలా పుట్టించాడో మళ్ళీసారి గుడక అలాగే పుట్టిస్తాడు అన్నదానికి ఏ విధంగా చెబుతున్నారంటే మళ్ళీ జన్మ లేదని ఒక పెద్ద హోదాలో ఉన్నవాళ్ళు ఈ విధంగా చెప్తున్నారన్నమాట. పుట్టియడమైతే వాస్తవమే, అది ఎప్పుడు పుట్టిస్తాడు? మరణించిన తర్వాత ప్రళయ దినాన ఆ రోజు మళ్ళీ పుట్టిస్తారు, ఆయన చెప్పింది కరెక్టే అని దీనికి ఇది రుద్దుతున్నారు. సరే, ఆ వాక్యం ఒకటే కరెక్టా? ఇంకొక వాక్యం చూద్దాము. యాభై మూడో సూర 43, 44, 45, 46, 47, 48.
53, 43. మరియు ఆయనే నవ్విస్తాడు, ఆయనే ఏడిపిస్తాడు, మరి ఆయనే చంపుతున్నాడు, ఆయనే బ్రతికిస్తున్నాడు, మరి ఆయనే జంటలను ఆడ మగలను సృష్టించాడు. గర్భంలో కార్చబడినప్పటి వీర్యపు బిందుతో మలిసారి బ్రతికించి లేపే బాధ్యత కూడా ఆయనదే. 53, 46. గర్భంలో కార్చబడిన వీర్యపు బిందుతో మలిసారి పుట్టించే బాధ్యత కూడా ఆయనదే. అంటే ఫస్ట్ ఎలా పుట్టామో అలాగే పుట్టిస్తున్నారు అని చెప్పాడే కానీ మరణించిన తర్వాత మళ్ళీ ప్రళయ దినాన సమాధిలోంచి లేపి ఆ సమాధిలోంచి మట్టి తీసి ఒక్కొక్కరికి బొమ్మను చేసి వారి వారి చట్టాలన్నీ తీస్తాడు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ అల్లా చెప్పింది అది కాదే. తల్లి గర్భంలో ఉండేటువంటి తల్లి గర్భంలో కార్చబడిన వీర్యపు బిందులో నుంచి పుట్టించేది కూడా ఆయనే అని చెప్తున్నాడు. తల్లి గర్భం నుంచే పుడతారని చెప్పారు కానీ మట్టితో తయారు చేస్తానని ఇక్కడ చెప్పలేదు. మనకు జన్మలు లేవని ఎవరైతే అంటారంటే, ఓ ప్రవక్త, నువ్వు ఆశ్చర్యపడవలసి ఉంటే ఏమిటి? మరణించి మట్టి అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా పుట్టించబడతామా అన్న వారి మాటలపై ఆశ్చర్యపోవాలి. తమ ప్రభు పట్ల తిరస్కారి వైఖరు అవలంబించిన వారు వీరే. ఎవరు? ఏదైతే నేను ఫస్ట్ నుంచి మా తాతగారు ముత్తాతగారు చెప్పుకుంటూ వచ్చినారో జన్మలు లేవని, అదే మేము ఇప్పుడు చెబుతున్నాము, జన్మలు లేవు. వీరంతా నమ్మరన్నమాట. మేము ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చినాము కదా జన్మలు లేవని, ఇప్పుడు కూడా లేవు. మా తాతగారు చెప్పినారు, మా అబ్బగారు మున్నబ్బగారు ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నారు. ఖురాన్లో చెప్పింది కూడా కాదే. ఇటువంటి వాళ్ళు తిరస్కరిస్తారు. అంటే జన్మలు మనకు ఉండాయి అని చెప్తే ఖరాఖండిగా ఆధారంతో సహా చూపిస్తే లేవని చెప్తారన్నమాట. వీరే గొలుసులను వేయబడే వారి మెడలోనే నరకములో వీరే కలకాలం ఉంటారు. ఎవరైతే అల్లా మళ్ళీ జన్మ ఉందంటే నమ్మరో, ఉండేది ఒకే జన్మ అని వీళ్ళు నమ్ముతారో వారు నరకంలోనే ఉంటారన్నమాట. నరకం అంటే ఎక్కడో కాదండి, పైకి తీసిపోయి 1000 టన్నులు నూనె తీసుకొచ్చి నూనెలో కాల్చేది, కొరడాల్లో కొట్టడాలు, లేదా ఏదో రంపాలతో కోయడాలు, అటువంటిది కాదు. నరకం అంటే స్వర్గ నరకాలన్నీ ఎప్పుడైనా కూడా భూమి మీదే ఉండాలి. లోకం అనగా అనుభవించేది, జీవుడైన వాడు అనుభవించేది. నువ్వు ఎక్కడ కష్ట సుఖాలు అనుభవిస్తున్నావు? భూమి మీద ఉండి అనుభవిస్తున్నావా, లేదా పైకి వెళ్ళిన తర్వాత నువ్వు అనుభవిస్తావా? భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో సమస్యల వల్ల ఎన్నో బాధలు కలుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, అప్పులు చేసిన వాళ్ళు ఉంటారు, పొద్దున్న లేచి అప్పులు అడుగుతుంటారు. వారే యమకింకరుల మాదిరి మీకు అగుపడతారు. కొంతమంది హోటల్స్ అందుకు పెట్టుకుంటారు, వయసు వృద్ధాప్యం వచ్చింటుంది, ఆ క్రెడిట్ నెట్లేక నూనె లేదా అగ్గో నిప్పో ఏదోటి వారి కర్మకు తగ్గట్టు ఆ సమయంలో అది పడుతుంది. అంటే ఎక్కడో పైకి తీసిపోయి నూనెలో కాలుస్తారనేది అది అబద్ధం. కానీ ఆ శిక్ష ఏ విధంగా ఉంటుంది అనేది మనం భూమి మీదనే పుట్టిన మానవుడు శరీరంతో ఉండంగానే ఆ కర్మను అనుభవించాలి. కానీ లేదు రేపు వద్దన ప్రళయ దినాన లేపుతాడనేది అవాస్తవం. ఈ జన్మలో మనకి ఏదైతే ప్రారబ్ధ కర్మ ఉందో ఆ కర్మరీత్యా ఆ జీవుడు అనుభవించాల్సిందే. తర్వాత ఏదైతే బ్యాలెన్స్ బాకీ పడ్డామో అది మళ్ళీ ఏం చేయాలి? వారు చేసుకున్న ప్రారబ్ధ కర్మరీత్యా వారి కర్మకు ఏ శరీరం అయితే వీడు అనుభవించడానికి యోగ్యతగా ఉంటుందో వారు చేసుకున్న కార్యములను బట్టి, అది పుణ్యము కావచ్చు, అట్లా
పాపము కావచ్చు. అంటే పాప పుణ్య కలయికను రెండు కలిపితే కర్మ అని మేము చెప్తాము. పుణ్యం మాత్రము పాపం ఒకటే కర్మ, పుణ్యము కర్మ కాదని మేము చెప్పము. నువ్వు 10 మందికి ఈ జన్మలో నీకు ధనం ఉండొచ్చు, ధనం ఉందని చెప్పేసి దానాలు చేయడము, లేదా ఇంకొకటి ఏదైనా కానీ ఒక స్కూల్ సంబంధించిన పిల్లలకు స్టడీకి సంబంధించిన వాళ్ళకి ఏదైనా హెల్పింగ్గా నువ్వు దానాలు కానీ ఏదైనా కానీ చేయడంలో ఆ సంపాదనలో ఏ కర్మ అయితే ఉందో ఆ కర్మ కూడా అంటే మీరు చేసింది మంచి పనే. మేము కర్మ అంటే మీకు చెడుగా వస్తుంది, మీరు చేసేది మంచి పనే, కర్మ అంటే మీకు చెడుగా వస్తుంది. బట్ కాకపోతే అది చెయ్యొద్దని మేము చెప్పట్లేదు. మీరు ఏదైతే ఈ జన్మలో మీరు చేశారో అది కూడా అనుభవించుకోవడానికి మళ్ళీ జన్మ అంటూ ఎత్తాల్సిందే. ఏదైతే పుణ్యకార్యమో పాపకార్యమో చేసింటారో అది మటుకు మళ్ళీ జన్మ అంటూ ఉంది, మళ్ళీ జన్మ ఎత్తాలి అనేది స్పష్టంగా ఖురాన్లో ఉంది. ఖురాన్కు మాతృగ్రంథం వచ్చేసి తౌరాతు. అంటే తౌరాతులో కూడా ఉండాలి కదా, తౌరాతులో కూడా ఉంది. ఎగ్జాక్ట్ ఎక్కడ అనేది శ్లోకం నాకు తెలియదు. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహాతి నరోపరాని తదా శరీరాని అన్నాని జీర్ణ. ఏదైతే జీవుడు ఒక వస్త్రమును వదిలి పాత వస్త్రమును వదిలి కొత్త వస్త్రము ధరిస్తున్నాడో ఆ విధంగానే వారు చేసుకున్న కర్మ ఫలితానికి ఆ శరీరం ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు అనుభవించాలి, అనుభవించే సమయం వచ్చిందా అని ఆ సమయం వచ్చిన తర్వాత అది యోగ్యతగా ఉందా లేదా వాడు అనుభవించడానికి అని చూసి యోగ్యతగా ఉంటే వారు కర్మరీత్యా అదాగే పెడతాడు, లేదా మళ్ళీ వాడు కొత్త శరీరాన్ని ధరింప చేయాల్సిందే. ఏ విధంగా అయితే మనం షర్టును వదులుతామో అలాగే ఈ శరీరాన్ని కూడా వదిలి మళ్ళీ కొత్త శరీరాన్ని ధరింపవలసిందే. అంటే మరణాలంటే కనుక ఒకటే పారే మరణాలు మీరు చెప్తున్నారు కదా, మరణాలు మరి చనిపోయినవాడు కొత్త శరీరం ధరించాల్సిందని అంటున్నారు కదా. మరి చనిపోయిన వాళ్ళు తిరుగుతున్నారు, ఆత్మలుగా తిరుగుతున్నారు, వెంటనే ఏమన్నా షిఫ్టింగ్ అయిపోతారా, లేకపోతే వీళ్ళు ఆత్మలుగా తిరుగుతున్నారు? మీ మాట వాస్తవమా? ఆత్మలుగా తిరుగుతున్నారు అనేది వాస్తవమా? మా ఇంట్లో దయ్యాలు పట్టినాయి, దయ్యాలుగా తిరుగుతున్నారు, అవి వాస్తవమా? అంటే ఇట్లా పోల్చుకుంటే జీవుడు ఆ శరీరాన్ని వదల్చిన సమయం వస్తే వదలాల్సిందే. అలాగే సూక్ష్మంగా ఏదైతే కర్మ ఉందో ఆ కర్మను అనుభవించేంత వరకు కూడా స్థూల శరీరాన్ని ఈ 10 ఇంద్రియాలను వదిలి 15 ఇంద్రియాలతో ఆ జీవుడు అనేవాడు ఆ కర్మను అనుభవించక తప్పదు. మరణాలు 4 రకాల మరణాలు ఉన్నాయని స్వామివారు చెప్పేంతవరకు బహుశా ఎవరికీ తెలియదు. స్వామివారు చెప్పిన తర్వాతనే 4 మరణాలు ఉన్నాయనేది తెలిసింది. మహా అయితే తెలిసింటే చనిపోయి పుడతారు ఒక హిందూ వాళ్ళకు తెలిసినంతలో, లేదా మోక్షానికి పోతారు, ఆ రెండిట్లలో అనుకుంటారు. బట్ కాకపోతే మరణాలు అనేటివి కాల మరణం, అకాల మరణం, తాత్కాలిక మరణం, ఆఖరి మరణం, ఈ 4 మరణాలు ఉన్నాయని తెలిస్తేనే ఆ జీవుడు ఏ మరణం మరణించాడు, మళ్ళీ ఏ శరీరాన్ని ధరిస్తాడు, సూక్ష్మంగా ఉండి సూక్ష్మ శరీరంతో ఉంటాడా, సూక్ష్మ శరీరంతో ఆ కర్మ అనుభవిస్తాడా, లేదా నెక్స్ట్ జన్మకు ఎలా వెళుతాడు, ఈ జన్మలో ఒక ఇంద్రియాలలో ఒకటి లేకపోతే మళ్ళీ జన్మలో అదే ఇంద్రియాలు లేకోకుండా పోతాడా, లేదా మళ్ళీ వేరే ఇంద్రియాలతో పుడతాడా? మనకు మరణాలు తెలిస్తేనే కదా. తాత్కాలిక మరణం అనేది ఆ శరీరంలో ఉన్న జీవుడు ఎప్పుడైనా కానీ
గంట తర్వాతైనా లేయచ్చు. చనిపోయినానని మనము భ్రమపడినా కూడా గంట తర్వాత అయినా లేయచ్చు, లేదా ఒక రోజు తర్వాత లేయచ్చు, లేదా 3 రోజుల తర్వాత అయినా లేయచ్చు. ఇలా జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. యేసు ప్రభువుల వారు అందరూ ప్రతి ఒక్కరూ చనిపోయినారు అని అనుకుంటున్నారు. కానీ మరణాలు, తాత్కాలిక మరణాలు కూడా ఉన్నాయని నిరూపించడానికి ముందుగానే ఆయన చెప్పిపోయినాడు. ఒక పిల్ల చనిపోయిందని భ్రమపడుతుంటే అప్పుడు ఇది మరణం కాదు అంటే, చనిపోయిందని గోడో ఏడుస్తుంటే ఈయనొచ్చి మరణం కాదంటాడంటే, యేసు ప్రభు వారు వచ్చి, ఎందుకంటే భగవంతునిగా వచ్చిన వారి స్పర్శ తగిలినా లేదా ఆయన కన్ను చూపు పడినా కూడా ఆ అకాల మరణం అనేది జరగకుండా చేయగలరు. ఆయన స్పర్శ తగలగానే ఆ బాలిక లేచి నిలబడింది. తర్వాత వెళ్ళిపోమ్మా అని చెప్పేసి, ఈ విషయాలు ఇంకరితోనే ముగించండి, ఎవరితో చెప్పొద్దండి అని ఆ రోజు ఆయన స్వయంగా అందరి ముందు చూపించారు. అలాగే యేసు ప్రభువుల వారు కూడా 3 రోజుల తర్వాత లేచారు. నేను చనిపోలేదు, నన్ను ఎవరు కొట్టలేదు, చెయ్యలేదు అని మీరు గిచ్చండి అని శరీరాన్ని చూపించినా కూడా లేదు, చనిపోయినారు. ఇంకా కొంతమంది అయితే శిష్యులే దాని పక్కన ఉండేవాళ్ళు, ఏమో అని భయపడిన వాళ్ళు, ఇలా జరిగినాయి. అది అకాల మరణం. తాత్కాలిక మరణం. అకాల మరణం ఏదైతే జీవుడు ఈ స్థూల శరీరంతో ఉన్న కర్మ అనుభవించి సూక్ష్మ శరీరంతో అనుభవించాల్సిన ఉంటే, ఈ స్థూల శరీరాన్ని వదిలి తర్వాత 15 ఇంద్రియాలతో సూక్ష్మ శరీరాంతో అనుభవించాలనే కర్మ ఎంతుందో అప్పుడు అంతవరకు అనుభవించి మళ్ళా కాలమరణానికి పోతాడు. కాలమరణం వెళ్ళిన తర్వాతనే నెక్స్ట్ జన్మ అంటూ ఉంటుంది. ఈ 3 జరుగుతూనే ఉంటాయి, సహజంగా జరుగుతూనే ఉంటాయి. ఎక్కడెక్కడో అరుదుగా తాత్కాలిక మరణాలు జరుగుతాయి నిరూపణకు. కానీ ఆఖరి మరణం అనేది ఈ జన్మలు అంటూ లేకోకుండా ఏదైతే జన్మలు ఉన్నాయో పాప పుణ్య కలయికతో చేసుకున్న కర్మలు మళ్ళీ అనుభవించుకోకుండా ఉండడానికి ఏదైతే మరణం అనేది లాస్ట్ ఎండింగ్, ఆఖరి మరణం అనేది ఖురాన్లోనే ఉంది. ఆ ఆఖరి మరణానికి ఎవరైతే వెళ్తారో వారు అప్పుడు అల్లా సన్నిధికి చేరుతారు. ఏదైతే ఆఖరి మరణం ఉందో ఆ మరణం తర్వాత అల్లా సన్నిధికి చేరుతారే కానీ ఆయన ప్రళయ దినాన వచ్చి మనం లేపుకొని ఆయన ఎక్కడ ఓడండి, ఆయనకు రూపమే లేదు బాబు అంటే ఆయన వచ్చి లెక్కెడతాడంటే రూపం లేదు ఆయనకు. నిరాకారుడు అని మీరు చెప్తున్నారు, ఫోటో పెట్టకూడదు, ఏది పెట్టకూడదు, అది పెట్టకూడదు అని చెప్తాంటే, మరి ఆయన రూపం ఉంది, వచ్చి నీది కౌంటింగ్ చేసుకుంటాడు, ఫలానా రోజు ఫలానా టైమింగ్ ఇది తిన్నావు, ఇది కట్టల్లా, ఇది చేసినావు, ఈ పాపానికి ఇదని ఒక పెన్ను పేపర్ తీసుకొని వాళ్ళు లెక్క వేసి నిన్ను పంపించాడు. మళ్ళా అంటారు అల్లా అంతా ఉన్నాడు అంటాడు. అల్లా అంతా ఉంటే మనం ఏడున్నాం? ఆ రోజు లెక్కించేకి రావాలి కదా. లెక్కించేకి రావాలంటే ఏం చేస్తాడు? మనిషిగా వస్తాడా? ప్రళయ దినాన మనిషిగా వస్తాడా? అదేనా రెండో జన్మ? రెండో జన్మ మనకు అదేనా? ఆ విధంగానేనా జరిగేది? లేదా తొలిసారి ఎలా పుట్టించారో వీర్యబిందుతో అల్లా మళ్ళీ అలాగే పుట్టిస్తాడనేది ఇది నిజమా? లేకపోతే అల్లా ఒక రూపం ధరించుకొని వచ్చి మీ కౌంటింగ్ చేసుకొని పంపిస్తాడని ఇది నిజమా? ఖురాన్లో ఉండే వాక్యమే మేము చెప్తున్నాం, ఖురాన్లో లేని వాక్యం అంటూ మేమేం చెప్పట్లేదు. మరణాలు ఎన్ని రకాలో తెలియని వాళ్ళు కూడా పెద్దగా చెప్పుకున్న వాళ్ళు, వాళ్ళ ముస్లిమ్స్లో పెద్దగా ఉన్నవారు వారి కుటుంబంలోనే మళ్ళీ చనిపోయి వారు మళ్ళీ పుట్టినా కూడా దాన్ని బయటికి చెప్పుకునేకి కొద్దిగా సిగ్గుగా ఉండి బయటికి చెప్పుకోలేకున్నారు. జన్మలు ఉన్నాయని తెలిసి కూడా అక్కడక్కడ అరుదుగా ఏం జరుగుతుందంటే, జన్మలు ఉన్నాయని నిరూపణకు రావడానికి మనం చెప్తే నమ్మరు, జ్ఞానం చెప్తే ఎవరు నమ్మరు. అజ్ఞానంలో ఉండే వాళ్ళకు జ్ఞానం అంటేనే విసుగు కాబట్టి ఎవరు నమ్మరు. అలా అరుదుగా జరుగుతూనే ఉంటుంది. ఒక 3 ఏళ్ల బాలిక లేదా 6 ఏళ్ల బాలిక
ఆమె ఎవరో ఫ్లైట్లో చనిపోయిన ఆమె కూడా మళ్ళీ పుట్టి నేను పలానా చోట నేను ఫ్లైట్లో చేశాను, ఈ విధంగా చనిపోయినామని ఆమె చెప్పినా కూడా నమ్మలేదన్నమాట. నిరూపణకు వచ్చినాయి, పేపర్లోకి వచ్చినాయి, హెడ్లైన్లు ప్రతి ఒక్కటి వచ్చినాయి. అంటే జన్మలు ఉన్నాయని చెప్తున్నారు, కానీ మేము అంగీకరించాం. ఎందుకంటే ఫస్ట్ నుంచి మేము మా అబ్బగారు మేము చెప్పుకునేదంతా జన్మలు లేవని చెప్పుకుంటున్నాం. జన్మలు లేవని ఇటువంటి వాళ్ళు ఆఖరిలో చెప్తున్నారు. వారు నరకంలోనే ఉంటారు. నరకం అంటే జన్మలు ఎత్తుతాకు, ఆ జన్మలు తగ్గట్టు. ఎందుకంటే అల్లా ఏ భావంతో అయితే చెప్పారో జ్ఞానం, అదే భావంతో చెప్పారనుకోండి అల్లా సంతోషిస్తాడు. కానీ వైఖరిగా చెప్పారనుకో, వాళ్ళకు అనుగుణంగా చెప్పుకున్నారనుకోండి, ఏం చేస్తాడు? నిరంతరం జన్మలు తీసుకోవాల్సిందే, జన్మకు తగ్గట్టు అనుభవించాల్సిందే. కానీ అల్లా జ్ఞానాన్ని పట్ల ఏదైనా వైఖరిగా చేస్తే బైబిల్లో చెప్పారు, ఈ యుగమందే కాదు రాబోయే యుగమందు కూడా ఆ కర్మకు పాల్పడాల్సిందే. అంటే జ్ఞానాన్ని ఎవరైనా ధిక్కరించి జ్ఞానాన్ని ఇది జ్ఞానం కాదని తప్పుడుగా చేసినా కూడా, ఎందుకంటే ఏదైతే జ్ఞానం చెప్పబడిందో ఆ జ్ఞానం అల్లా జ్ఞానమే కాబట్టి ఆయన చెప్పిన జ్ఞానాన్ని అల్లాకి ఎంత వెలిగిస్తున్నామో జ్ఞానం కూడా అల్లా దగ్గర నుంచి ఉంది కాబట్టి జ్ఞానాన్ని అల్లాగా చూసుకుంటున్నాం. అందుకే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని వద్ద ఉండెను, దేవుడే వాక్యమై వచ్చాను. అంటే జ్ఞానమే ఒక రూపం ధరించి వచ్చిందంటే జ్ఞానమే దేవునిగా చెప్తున్నాం. అటువంటి జ్ఞానానికి ఎవరైనా కూడా తిరస్కారిగా చెప్పినా కూడా, ఈ యుగమందే కాదు, అది ఖురాన్లో లేదు, బైబిల్లో ఉంది. 2 యుగాంతాల వరకు అంట. ఒక యుగం ఎన్నేళ్ళో కూడా తెలియదు, ఎందుకంటే వీళ్ళకి జన్మలు లేవు కదా. జన్మలు లేనప్పుడు యుగాలతో పని ఏముంది? జన్మలు ఉంటే రేపు జన్మ ఉందని తెలిస్తే ఈరోజు దేవుడు అల్లా చెప్పాడు నెక్స్ట్ జన్మ ఉంది, ఈ కర్మకు ఈ ప్రతిఫలం అనేది మనం అనుభవించాలనేది లేదు. అది అనేది ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా జ్ఞానం అనేది ఎక్కడైతే ఉంటుందో ఇటువంటివన్నీ అంటే ప్రపంచం అంతా వరల్డ్గా అంతా హ్యాపీగా జరిగిపోతుంది. ఎక్కడైతే జ్ఞానం గురించి చర్చించుకున్నా జ్ఞానులు ఉన్నా కూడా వరల్డ్ అంతా ఎక్కడ ఈ జ్ఞానం త్రైత జ్ఞానం అనేది ఎక్కడ ఉందో అక్కడంతా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన చింత చేయడు, జరగవలసింది జరగక తప్పదు. వాడిని మోసం చేయాలని ఉండదు, వాని తాటు నా పిల్లం బాగుండే నా పిల్లోళ్ళు బాగుండే వాడిని మోసం చేయాలా వాడిని తొక్కల్లా అనేది ఆ భావాలు ఉండవన్నమాట. కర్మరీత్యా కార్యం, గత జన్మలో ఏదైతే చేసుకున్నానో ఆ జన్మ ప్రకారం ఈ జన్మలో నేను కార్యం చేస్తున్నానో ఆ కర్మను అనుభవిస్తున్నాను అనే భావంతో ఉంటాడే కానీ నాకు ఇంట్లో ఉప్పు లేదు, ఇంట్లో పప్పు లేదు, వాని ఇంట్లోకి పోయి దెంక రావాలా, వాళ్ళ చైన్లు గుంజుకోవాలా, జరుగుతున్నది అదే. దొంగోనికి చాలా కారణాలు ఉంటాయి. ఏంటంటే నా ఇంట్లో ఉప్పు లేదు, మా నాయన మా అమ్మను కొట్టి చంపుతున్నాడు, మా అమ్మను బాగా చూసుకోవాలా. అదే జ్ఞాని అయిన వాడు ఏం చేస్తాడు? బయట ప్రపంచానికి ప్రాధాన్యత తక్కువ ఇస్తాడు, ప్రపంచ ధనానికి తక్కువ ఇస్తాడు విలువ. అది ఏదైతే నీకు చెందాలో, ఏ సమయానికి ఎంత చెందాలో అది అంతే చెందుతుంది. నువ్వు ఎక్కడనో పోయి 1000 కోట్లు సంపాదించుకొని వచ్చినా కూడా బార్డర్లు దాటి ఆ సమయానికి ఒక 20 ఏళ్ళకు నువ్వు అంత సంపాదించుకున్నా 21 సంవత్సరానికి నీకు దాంతో అనా పైసా ఉండకూడదు అనుకుంటే అనా పైసా కూడా ఉండదు. ఆయన ఏదైతే లెక్కించింటాడో నీ కర్మరీత్యా అది అంతే దొరుకుతుంది. జ్ఞాని అయిన వాడు ఈ ఆలోచన చేస్తాడు, ఎంత దక్కాలో అంతే దక్కుతుంది. అందుకే యేసుప్రభువు వారు చెప్పినాడు, ఈ ప్రపంచ సంబంధించిన ధనము దొంగలైనా అపహరించుకొని పోతారు, చెదులు పడుతుంది, కానీ నా ధనాన్ని ఎవ్వరు తీసుకుపోలేరు, పెట్టే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది. అంటే జ్ఞానాన్ని జ్ఞానులనే వాళ్ళు చర్చించుకుంటా అంటే ఆటోమేటిక్గా ఇది బర్రెలాగో తినేదంతా మళ్ళీ నెమరేసుకుంటాకు తన ఆకలిని తీర్చుకుంటుందో అంటే మనం బర్రెలమేలే. అలాగా మనం నెమరు వేసుకుంటాకు ఉంటేనే లేదులే నేను 100 గ్రంథాలు చదువుకున్నాను నాకంతా వచ్చేసింది నేను చెప్పగలను
అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు మీకు ఆటోమేటిక్గా తలలోకి మాయ దూరిపోయి డైవర్షన్ చేస్తానట్టే. కాకపోతే ఈ 100 గ్రంథాలు చదివినా కూడా మనం అనేది జ్ఞానంగా తెలుసుకోవాలని నెమరు వేస్తూనే ఉంటేనే మనకు జ్ఞానం తెలుస్తుందే. కానీ తెలుసుకున్నాం ఇంతటితో అయిపోయింది, సముద్రాన్ని ఈదినాం అనుకున్నా కూడా ఓకే, కానీ జ్ఞానంలో నేను పరిపూర్ణత చెందినాననేది ఎప్పటికీ అనుకోవద్దండి. ఇంకా నర్సరీలోనే మనం ఉన్నాం అనుకుంటే కనుక పైకి వస్తాం. లేదు నాది బీటెక్ అయిపోయింది, డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చినా నేను ఏమేం చేయగలను అనుకుంటే కనుక పొరపాటు. ఆడే మనల్ని అమ్మ తలపై తన్నట్టు ఉంటుంది. ఎందుకంటే చెప్తున్నా అంటే భ్రమలో చాలామంది పడిపోతున్నారు. మేము ఉండామని ఒకరిని అనాలనే కాదు, మమ్మల్ని మేమే అనుకుంటున్నాం. బయట ప్రపంచం వాళ్ళు కూడా అలాగే అనుకుంటున్నారు అన్నమాట. నేను ఖురాన్లో కళ్ళు మూసుకొని అర్ధరాత్రి లేపు టకాని ఏ సూర ఎక్కడుంది అని చెప్పాలను. నువ్వు ఏ సూర ఎక్కడుంది చెప్పడం కాదు, అల్లా ఏ భావంతో చెప్పినాడు. ఇప్పుడు చెప్పిన వాక్యం ఖురాన్లో జన్మలు ఉన్నాయని ఖరాఖండిగా చెప్తే కనుక, లేదు నేను జన్మలో లేవని నువ్వు చెప్తే ఎన్ని చెప్పుకుంటే ఏం లాభం, నువ్వు ఎంత ప్రసంగించుకుంటే ఏం లాభం. ఖురాన్ అంతా చెప్పుకుంటూ పోతావు అల్లా భావం లేకుండా. అల్లా భావంతో కూడుకునేది జన్మలు ఉన్నాయి, ఇదే అర్థం, దీనికి వివరణ ఇదే అని నువ్వు ఒక్క వాక్యానికి ఒక్కరోజు చెప్పినా కూడా నువ్వు ఈ 10 సంవత్సరాల నుంచి ఖురాన్ చదివి ప్రసంగాలు ఇచ్చినది అంతా వేస్టు. ఇదొక్కటే ముఖ్యం మీకు. ఎందుకంటే ఏ భావంతో చెప్పాడో అదే భావంతో మనం చెప్తేనక తన జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ఉంటుంది. అలాగని చెప్పేసి 3 గ్రంథాలలో అదే విధంగానే ఉండాలి. మా గ్రంథంలో ఇది ఉంది, మీ గ్రంథంలో ఇది లేదనేది ఉండకూడదు. ఎక్కడైనా కూడా ఇప్పుడు మేము చెప్తున్నాము బైబిల్లో ఆ విధంగానే ఉంది, జన్మలు ఉన్నాయని చెప్పారు. క్రైస్తవ సోదరులు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మళ్ళీ భగవద్గీతలో కూడా ఉన్నాయి అని చెప్పాము, ఖురాన్లో కూడా అదే చెప్తున్నాము. 3 గ్రంథాలను ఏకీభవించే చెప్తున్నాం. కానీ ఒక్కో గ్రంథంలో ఒకటి ఉన్నాయి, ఒకటి లేవని తప్పుడుగా మా భావాలను బట్టి చెప్పట్లేదు. ఆయన భావం ఏదైతే చెప్పిపోయినాడో ఆ భావంతో జ్ఞానం తెలుసుకొని ఆ భావంతో మెదుగుతున్నాం. కాబట్టి ఈరోజుకి దైవానికి అంతో కొంత తెలుసుకున్నాం. కాబట్టి దైవ జ్ఞానం ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు కూడా మేము నర్సరీ చదివే వాళ్ళం ఈ మటుకు చెప్పుకుంటున్నాము, కరకడ్నిగా చెప్పగలం కూడా. ఒక ప్రపంచం అంతా నవ్వుతూ ఉండాలంటే ఎక్కడైనా కూడా, ఇక్కడే కాదు ఎక్కడ నవ్వాలన్నా ఏది జరగకోకుండా ఉండాలన్నా ఒక జ్ఞానం వల్లనే జరుగుతుంది. ఎంతోమంది ఎన్నో చేసి పెడుతుంటారు ఈ స్టేషన్లు, కోర్టులు. జ్ఞానం అనేవాడు తెలుసుకుంటే, జ్ఞాని తెలుసుకుంటే కనుక వారికి ఏం అవసరమే లేదు. ఆయనే పెద్ద హెడ్డు, ఆయనే జడ్జి. ఈ సీసీ కెమెరాలు ఏం అవసరం లే, మనలోనే ఉన్నాడు ఆయన అని తెలుసుకుంటే, ఆడ సీసీ కెమెరా ఉంది, ఈడ సీసీ కెమెరా ఉంది, యాడుందో ఎట్లా తిరిగి అది కొట్టేయాలా, చేయాలా, వాడిని కొట్టాలా. అరే బాబు, నీలో ఉండి నిరంతరం మీ శరీరంలో ఉండి మీ తండ్రైన ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నారే కానీ మాట్లాడే ప్రతి మాట మీరు కాదు, చేసేది మీరు కాదు అని చెబుతున్నారు. ఈ జ్ఞానం తెలిసి ఈ భావంతో మెదుగుతే అనక ఆయన పెద్దోడు ఉన్నాడు, ఒకడు ఆయన చూస్తున్నాడు, ప్రతి ఒక్కటి నిరీక్షణం చూస్తూ ఉన్నాడు, చేపిస్తూ ఉన్నాడు. రేపు జన్మలో మళ్ళీ అనుభవించాలని భయం కలిగిందనుకో, ఏ కార్యంలో చెడు కార్యం చేయడానికి సాహసించరు. ఒక జ్ఞానం అనేది ఉంటే ఏ చెడు కార్యం చేయాలని భావం వారికి పోదు. నువ్వు ఎంత బీటెక్ చదువు, నా కొడుకు రన్నింగ్లో ఛాంపియను, ఎందుకు రేపు దొంగతనం చేసుకోవడానికా? నా కొడుకు కోరితే వరల్డ్లో వచ్చినాడు, రేపు పొద్దున మూటలు ఎత్తుకోవడానికా? ఎవరైనా కూడా నా కొడుకు జ్ఞానంలో రెండో అంచుకు ఎదుగుతున్నాడని ఒక్కరన్నా చెప్తారా? ఎన్నో న్యూస్లలో ఎక్కడెక్కడో చెప్పుకుంటున్నాము, ఒక్క తల్లి చెప్పుకోలేం. ఎందుకంటే ఇక్కడ త్రైత సిద్ధాంతాల్లో మనం చెప్పుకుంటాం, మన పిల్లలు నర్సరీ దాటినామని ధైర్యంగా చెప్పుకుంటాం. మనకు జ్ఞానం కావాలి, జ్ఞానం గురించి మనం చెప్పుకుంటాం.
సెలవు మరి. అంతటా వ్యాపించి ఉన్న అల్లాహ్ పేరుతో స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు మనకు ఇచ్చిన అంశము పునర్జన్మలు. ఈ ముస్లిం సమాజంలో పునర్జన్మల గురించి అసలు ఈ జన్మల గురించి ఏం చెప్తారంటే, మనిషి చనిపోయిన తర్వాత భూమిలో పూడ్చిపెడతారు. పూడ్చిపెట్టిన తర్వాత ప్రళయకాలం వరకు భూమిలోనే ఉండి ప్రళయకాలం వరకు సమాధిలోనే ఉండి ప్రళయకాలము వచ్చిన తర్వాత అల్లాహ్ వచ్చి సమాధిలో నుంచి లేపి వాళ్ళు చేసుకున్న పాపపుణ్యాలను బట్టి వాళ్ళని స్వర్గానికో నరకానికో, స్వర్గం అంటే జన్నత్, నరకం అంటే జన్నత్కో జహన్నంకో పంపిస్తారని చెప్పుకుంటూ ఉంటారు. అసలు ప్రళయకాలం అంటే ఏంటి? ప్రళయకాలం అనేది ఎప్పుడు వస్తుంది? అప్పటిదాకా పూడ్చిపెట్టిన శరీరము అట్లే ఉంటుందా? ఇంకోటి కూడా, ఈ స్వర్గం నరకంతో పాటు మోక్షం అనేది కూడా ఉంది ఒకటి. వీళ్ళ ముస్లిం సమాజం అర్థం చేసుకోవడంలో మోక్షాన్ని కూడా స్వర్గం కిందే లెక్కేసి చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ప్రళయకాలం వరకు ఉంటారు, ప్రళయకాలంలో లేపబడతారు, సమాధి నుండి లేపబడతారు అని ఆ విధంగా ఖురాన్లో చెప్పింది ఒకటైతే వీళ్ళు అర్థం చేసుకునేది వేరేగా అర్థం చేసుకున్నందువల్ల ముస్లిం సమాజానికి చాలా నష్టం జరుగుతుంది. ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. ఎందుకంటే మనం ఖురాన్ చదివి అర్థం చేసుకొని ఆచరించడం చాలా తక్కువ. అర్థం చేసుకోవడం అంటే ఖురాను అరబ్బీలో ఉంటుంది. అరబ్బీలో ఇప్పుడు మన ఈ సంబంధాలు, ఈ పెళ్లి సంబంధాలు చూసేసరికి అమ్మాయి ఖురాన్ చదివిందా అని అడుగుతారు. అంటే అరబ్బీలో కంప్లీట్ చేసి ఉండాల. అంతేగాని దాంట్లో ఏం చెప్పారు, దాంట్లో ఏం భావంతో చెప్పారు, ఆ భావాన్ని అర్థం చేసుకున్నారా లేదా అనేది లేదు. ఎక్కువగా మత పెద్దలు, ముస్లిం సమాజంలో పెద్దలు ఏం చెప్తారో ఆ చెప్పిన జ్ఞానాన్నే అట్లా తరతరాలుగా అట్లే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఏం చెప్పారో వాళ్ళ తర్వాత తరం అదే చెప్తున్నారు. తర్వాత తరం కూడా అదే విని వాళ్ళ తర్వాత వాళ్ళకు కూడా అదే చెప్తూ ఆ విధంగా కంటిన్యూగా వస్తూనే ఉంది. కానీ చెప్పేవాళ్ళు ఇది ఎంతవరకు కరెక్టు, దాంట్లో లాజికల్గా ఎంత కరెక్టు అది ఆలోచించడం లేదు. అదేవిధంగా వినేవాళ్ళు కూడా ఆలోచించడం లేదు. నేను మా చిన్నప్పుడు ఇది ఇస్తిమాకి అట్లా వెళ్ళినప్పుడు ఈ స్వర్గ నరకాల గురించి అసలు ఏమేమో చెప్పేస్తారు. ఒక గ్రాఫిక్స్ లాగా వర్ణించి దాని గురించి గంటలు మాట్లాడతారు స్వర్గ నరకాల గురించి. అంటే వినేవాళ్ళకి ఎట్లుంటుందంటే, ఆహా ఇంత ఉంటుందా, ఒకసారి చూసొస్తామంటే ఎట్లా చనిపోవాలా, చనిపోయి మళ్ళీ వస్తామా, మళ్ళీ అదే జన్మకు వస్తామంటే అది క్లారిటీ ఉండదు. ఆ విధంగా గంటలు స్పీచ్ వాటి మీదే వినే వాళ్ళకి ఒక మైండ్ ఆ విధంగా అయిపోతుంది. ఒకసారి చూసొస్తే బాగుంటుంది, అసలు అంటే ఏంది, ఆ విధంగా చూసొచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, ఈ సందేహాలన్నీ వస్తాయి మనకి.
కానీ కరెక్ట్గా ఖురాన్లో చెప్పింది ఏ భావంతో చెప్పారో అదే భావంతో మనం అర్థం చేసుకోగలిగితే అసలు స్వర్గం నరకం అనేది ఎక్కడో లేదు, భూమి మీదే ఉంటుంది, భూమి మీదే ఉంది. అది మనం చేసుకునే కర్మల్ని బట్టి ఆ స్వర్గ నరకాలు మనం ఇక్కడే అనుభవించాలి, భూమి మీదే అనుభవించాలి. అదేవిధంగా ఒక మనిషి ఒక జన్మ తీసుకున్నప్పుడు ఆ జన్మకి ఒక గడువు ఉంటుంది. ఆ గడువు అయిందాక ఆ కర్మ ప్రకారం జీవిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆ జన్మలో చేసుకున్న కర్మలను బట్టి కొత్తగా మళ్ళీ ఒక కర్మ యాడ్ అవుతూ ఉంటుంది. అవి ఎంత కర్మ ఖర్చు అయిపోయిందో ఆ జన్మలో, ఆ బ్యాలెన్స్ కర్మ వచ్చే జన్మకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అట్లా ఈ జనన మరణాలు అనేది ఈ కర్మచక్రంలో ఒక భాగం. ఈ జనన మరణాలు, ఈ స్వర్గ నరకాలు ఇవన్నీ లేకుండా మోక్షానికి చేరాలంటే ఏం చేయాలి? కర్మ అంటని విధానం మనం అలవర్చుకోవాలి. అది ఎట్లా? అది కూడా ఖురాన్లోనే చెప్పున్నారు. నువ్వు కూర్చున్నా, నిల్చున్నా, పడుకున్నా నమాజు చేస్తూనే ఉండాలి. అది ఎట్లా చేయాలి? ఒక మనిషి భౌతికంగా ఈ మూడు స్టేట్లు ఉండేది. అంటే ఒకటి కూర్చొని ఉంటారు, లేదా పండుకొని ఉంటారు, లేదా నిలబడి ఉంటారు, నిలబడే నడుస్తూ ఉంటారు. ఈ మూడు పనులు చేస్తున్నప్పుడు కూడా నమాజు ఆచరిస్తూనే ఉండాలి. అది ఎట్లా? అది సూక్ష్మంగా అది అర్థం చేసుకొని, ఇప్పుడు ఈ పునర్జన్మల మీదే చాలా ఆయతులు ఉన్నాయి. ఇన్ని ఆయతులు చెప్పుంటే కూడా మన పెద్దవాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళు అర్థం చేసుకున్నారో అదే ఆ తర్వాతి తరాల మీద కూడా రుద్దుతా అట్లే చేస్తా ఈ సమాజానికి చాలా నష్టం కలిగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ పునర్జన్మల మీద ఏమేమి ఆయతులు ఇచ్చినారో చూస్తాం. 7:29 సూరా నంబర్ 7 ఆయత్ 29. మొదటిసారి అల్లాహ్ మిమ్మల్ని ఎలా పుట్టించాడో మళ్ళీసారి కూడా మీరు అలాగే పుట్టించబడతారు. అంటే మొదటిసారి చివరిసారి ఈ మధ్యలో కూడా పుట్టిస్తూ ఉంటారు, మళ్ళీ మరణిస్తూనే ఉంటారు. దీంట్లోనే చాలా అర్థం ఉంది. మొదటిసారి అల్లాహ్ మిమ్మల్ని ఎలా పుట్టించాడో మళ్ళీసారి కూడా మీరు అలాగే పుట్టించబడతారు. మొదటి చివర ఈ మధ్యలో కూడా అనేక సార్లు మనం పుడతా చేస్తూనే ఉంటాం. ఇంకోటి 13 సూరా నంబర్ 13 5వ ఆయతు. ఓ ప్రవక్త, నీవు ఆశ్చర్యపడవలసి ఉంటే ఏమిటి? మరణించి మట్టి అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా పుట్టించబడతామా అన్న వారి మాటలపై ఆశ్చర్యపోవాలి. తమ ప్రభువు పట్ల తిరస్కార వైఖరిని అవలంబించిన వారు వీరే. గొలుసులు వేయబడేది వారి మెడలోనే, నరకములో వీరే కలకాలం ఉంటారు. ఈ ఆయతలు కూడా క్లియర్గా చెప్పున్నారు. మరణించి మట్టి అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ కొత్తగా పుట్టించబడతామా అని అనేవారి వైఖరి పట్ల వాళ్ళు తిరస్కార వైఖరిని, అల్లా పట్ల తిరస్కార వైఖరిని అవలంబిస్తున్నారని చెప్పున్నారు ఈ ఆయతలో. అదేవిధంగా 22వ సూర 66వ ఆయతు. మీకు జీవనము ప్రసాదించిన వాడు ఆయనే, మరి ఆయనే మరణమును ఇస్తాడు, మళ్ళీ ఆయనే మిమ్మల్ని తిరిగి బ్రతికిస్తాడు. అయినా మానవుడు మేలును మర్చేవాడే. అంటే జీవనం ప్రసాదించిన వాడు ఆయనే, మరి ఆయనే మీకు మరణమును కూడా ఇస్తాడు, మళ్ళీ మీరు తిరిగి బ్రతికిస్తాడు. ఇక్కడ కూడా క్లియర్గా చెప్పున్నారు. మరొక ఆయతు 36వ సూర 68వ ఆయతు. మేము వృద్ధాప్యానికి చేరిన వారిని మళ్ళీ జనన స్థితికి తీసుకుపోతాము, అయినా వాళ్ళు అర్థం చేసుకోరేమిటి అని ప్రశ్న వేస్తున్నారు ఈ ఆయతలో.
అంటే ఈ జనన మరణాలు అనేది ఒక చక్రం, కర్మచక్రం. ఈ కర్మని అనుభవిస్తూ ఒక కర్మతో వస్తాము, ఆ కర్మ అనుభవిస్తూ మళ్ళీ కొంత కర్మ సంపాదించుకుంటాము. ఎంతవరకు ఖర్చు అయిందో అది మిగిలిన కర్మకి మళ్ళీ నెక్స్ట్ జన్మ తీసుకుంటాము. ఆ జన్మలో కూడా ముందు వచ్చిన కర్మని ఆచరిస్తూ మళ్ళీ కొత్తగా కర్మని అంటించుకుంటారు. ఈ విధంగా సైకిల్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అంటే దీని నుంచి బయటపడేది ఎట్లా అనేది మనకి ఈ దైవ గ్రంథాల్లో చెప్పున్నారు. అంటే కూర్చున్నా, నిల్చున్నా, పరుండినా నమాజ్ చేయమన్నారు కదా. ఇప్పుడు భగవద్గీతలో చెప్పినట్టు ఈ ధర్మాలు గ్లాని వచ్చినప్పుడు నేను అవతరిస్తాను, మళ్ళీ ధర్మాలని పునరుద్ధరిస్తాను అని చెప్పారు. అంటే కృష్ణుడు చెప్పింది ఆ ధర్మాలు గ్లాని ఏర్పడినప్పుడు మళ్ళీ జన్మ తీసుకొని వస్తాను అంటే ఈ 3 గ్రంథాలు చెప్పింది గాడ్ యొక్క డివైన్ పవర్. ఆ పవరు ఏ ఫామ్లో ఒకసారి ఒక ఫామ్లో వస్తే ఇంకోసారి ఇంకొక రూపంలో వచ్చింది. ఈ విధంగా చూసుకుంటే 3 గ్రంథాలు ఒకటే. అది చెప్పబడిన టైం వేరే, చెప్పబడిన ఆ డివైన్ పవర్ యొక్క రూపం వేరే, చెప్పిన టైం వేరే, ప్రదేశం వేరే, భాష వేరే. ఈ మూడింటిని ఒకటిగా మీరు చేసుకొని చదివితే ఈ కర్మచక్రం నుంచి బయటపడే మార్గం మనకి తెలుస్తుంది. ఇదే ప్రథమ దైవ గ్రంథం, ఇది భగవద్గీతలో కూడా సాంఖ్యయోగం 27వ శ్లోకంలో చెప్పారు. జాతసి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య తస్మార్థ పరిహార్దే నత్వం సోచుతు మర్హపి. అంటే జన్మించినది చచ్చుట కొరకే, చచ్చుట జన్మించుట కొరకే. ఇది అనివార్యమగు కార్యము. దీని కొరకు శోకింప తగదు. ఈ పుట్టుక, మరణాలు, స్వర్గ నరకాలు, ఈ కర్మ, వీటన్నిటి నుండి బయటపడాలంటే మనం ఆచరించవలసింది 3: కర్మయోగం, భక్తి యోగం, బ్రహ్మయోగం, కర్మయోగం, భక్తి యోగం. ఈ 3 గురించి తెలుసుకోవాలంటే 3 గ్రంథాలు చదివితే మనకి కరెక్ట్గా అర్థమవుతుంది. ఈ అవకాశం ఇచ్చిన శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ముందుగా శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి నా నమస్కారములు. ఈరోజు ముస్లిం క్రైస్తవుల జ్ఞాన చర్చలో భాగంగా క్రైస్తవులకు ఇచ్చిన అంశం యోహాను సువార్త 15వ అధ్యాయము 27వ వచనము. తండ్రి వద్ద నుండి మీ వద్దకు వచ్చిన నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి వద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. మీరు మొదట నుండి నా వద్ద ఉన్నారు గనుక మీరు సాక్ష్యమిత్తురు. అలాగే మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనము. మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడువానికి పాపక్షమాపణ గలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. చిన్నప్పుడు నేను క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్నా. మామూలుగా మాకు చెప్పేది ఏంటంటే, చిన్నప్పుడు మా స్కూల్లో మా టీచర్ చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మనం చనిపోయినప్పుడు సమాధుల్లోనే ఉంటాము, యేసుప్రభువారు మళ్ళీ వస్తారు, వచ్చినప్పుడు తిరిగి లేపుతారు. అప్పుడు కష్టసుఖాలను అంటే మీరు
పుణ్యం చేసుకుంటే పరలోకానికి, పాపం చేస్తే నరకానికి పంపిస్తారు అని చెప్తారు. అంతటితోనే ఇంక ఆగిపోద్ది ఆ సబ్జెక్ట్ అక్కడ. అయితే ఇక్కడ ఆదరణకర్త వచ్చినప్పుడు మళ్ళీ అంటే అప్పుడు చెప్పిన జ్ఞానాన్ని చెప్పినప్పుడు మీరు ఆయన గురించి సాక్ష్యం ఇస్తారు అని ఇక్కడ యేసుప్రభు వారు చెప్పారు. మరి యేసుప్రభు వారు వచ్చి ఇప్పటికి 5000 సంవత్సరాలు అయింది. అప్పుడున్న వాళ్ళు ఇప్పుడు ఉండాలిగా. మరి అప్పుడు అంటే 5000 సంవత్సరాలు దాదాపు 2000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు అయిపోయినప్పుడు అప్పుడున్న వాళ్ళు ఇప్పుడు ఉండాలి కదా. ఒక మనిషి 2000 సంవత్సరాలు బతుకుతాడా అంటే బతకడు. మరి అప్పుడున్న వారు ఇప్పుడు ఎట్లా సాక్ష్యం ఇస్తారు? సరే వాళ్ళ శరీరాలన్నా ఉంటాయి అంటే అట్లనూ లేదు. చనిపోతే ఆల్రెడీ డీకంపోజ్ అయిపోయి ఎముకలు కూడా దొరకవు ఇప్పటికి. మరి ఆయన గురించి మనకి ఇప్పుడు ఎట్లా సాక్ష్యం దొరుకుతుంది? ఎవరు సాక్ష్యం ఇస్తారు? సాక్ష్యం ఇస్తారు అని బైబిల్ గ్రంథంలో ఉంది కదా. మరి ఎలా సాక్ష్యం దొరుకుతుంది అంటే అప్పుడున్న వాళ్ళు ఇప్పుడు ఉండాలి కదా. అప్పుడున్న వాళ్ళు ఇప్పుడు ఉండాలంటే మళ్ళీ పుట్టాలి కదా ఖచ్చితంగా. ఇదే విషయంని ఇదే యోహాను సువార్తలో ఇంకొక అధ్యాయంలో కూడా చెప్పారు. అంటే 3వ అధ్యాయము 4, 5, 6, 7 వచనములలో కూడా 4వ వచనంలో ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మించగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయనను అడగగా, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరము మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయున్నది. మీరు కొత్తగా జన్మించవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి దానికి ఇష్టమైన చోటు విసురును, నీవు దాని శబ్దము విందువు గాని అది ఎక్కడి నుండి పుట్టినదో ఎక్కడికి పోవచ్చున్నదో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడు. ఈ వాక్యాలు గమనిస్తే ఒకడు అడుగుదాం, ముసలివాడు అయిపోయారు కదా, మరి వాళ్ళు ఎలా పుడతాడు అని యేసుప్రభువారిని అడిగితే, గాలి ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలీదు కానీ దాని శబ్దం వినగలుగుచున్నావు. అంటే నువ్వు ఎలా పుడుతున్నావో నీకు తెలీదు కానీ పుడుతున్నావు అని తెలుస్తుంది. ఎక్కడి పోతుందో అంటే మళ్ళీ ఎట్లా చనిపోతున్నావో కూడా తెలీదు. అంటే చనిపోయినప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలీదు. ఇక్కడ మళ్ళీ పైన మీరు కొత్తగా జన్మించవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడొద్దు. అంటే మీరు మళ్ళీ పుట్టాలి. అంటే ఇక్కడేంటి, పునర్జన్మలు ఉన్నాయి అని బైబిల్లో తెలుస్తుంది. ఇంకొక వాక్యంలో మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనంలో, మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడువాడు వానికి పాపక్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. అంటే యుగాలు ఉన్నాయి అంటే నువ్వు పాపం ఉంది అంటే ఖచ్చితంగా దాన్ని అనుభవించాలి. జీవుడు అనుభవించాలంటే మళ్ళీ జన్మ రావాలి. ఇదే విషయంలో భగవద్గీతలో కూడా వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ అంటే పుట్టినవాడు ఖచ్చితంగా మళ్ళీ జన్మించాలి అని భగవద్గీతలో కూడా చెప్పారు. మళ్ళీ అదే విషయాన్ని ఖురాన్లో కూడా చెప్పారు. ఇంత గొప్ప దైవజ్ఞానాన్ని అందించిన శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి నమస్కరించుకుంటూ ముగిస్తున్నాను. నేటి క్రైస్తవ సమాజంలో ఈ పునర్జన్మలు అనే అంశము చాలా కఠినమైనదిగా ఉంది. కారణం ఏంటంటే పునర్జన్మలు ఉన్నాయని ఎవరు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరంటే అవి ఉన్నట్టు ఎవరికీ తెలియలేదు. ఈ పునర్జన్మల గురించిన వాదన యేసుప్రభు కాలంలో కూడా ఉంది. ఏంటంటే యేసుప్రభు కాలంలో 2 తెగలు ఉన్నాయి. సద్దూకయ్యలు, పరిసయ్యులు అని 2 తెగలు ఉన్నారు. వాళ్ళలో ఒకళ్ళు పునరుద్ధానం ఉందని, మృతుల పునరుద్ధానం ఉందని, అంటే మృతులు మళ్ళీ తిరిగి పునరుద్ధరించబడతారు, మళ్ళీ పుడతారు, లేస్తారని. ఇంకొకరు అసలు మృతుల పునరుద్ధానం లేదని 2 రకాలైన తెగలు యేసుప్రభు కాలంలో ఉన్నాయి.
అయితే వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళకి వీళ్ళకి సరిపోదన్నమాట. అట్లే పోనీ యేసుప్రభు వారు ఏమైనా చెప్పింది అర్థమైందా అంటే యేసుప్రభు వారు చెప్పింది కూడా ఎవరికి అర్థం కాల. ఎందుకంటే ఆయన చెప్పిందే గూఢార్థముగా నేను మీతో మాట్లాడుతున్నానని చెప్పినాడు. మనకి ఇవ్వబడిన ఈ వాక్యాల్లోనే ఆదరణకర్త వచ్చి మీకు సర్వసత్యం చెప్తాడు, నేను మాత్రం మీతో గూఢార్థంగానే మాట్లాడుతున్నానని చెప్పినాడు. ఎందుకంటే ఆయన చెప్పిందంతా కూడా నిగూఢంగా చెప్పిపోయాడు. కాబట్టి జన్మలు ఉన్నాయి అని చెప్పే పరిస్థితి క్రైస్తవ సమాజంలో ఒప్పుకునే పరిస్థితి లేదు. మరి నిజానికి పునర్జన్మలు ఉన్నాయా అంటే పునర్జన్మలు ఉన్నాయి అనటానికి శాస్త్రబద్ధమైన ఆధారాలు చాలా ఉన్నాయి. కానీ ఆధ్యాత్మిక సంబంధంగా ఆలోచన చేసి బైబిల్ గ్రంథంలో డైరెక్ట్ వచనాలైతే పునర్జన్మల గురించి ఎక్కడ కనపడవు. ఒకే ఒక వాక్యం, ఈ యుగమందైనను రాబో యుగమందైనను మీకు పాపక్షమాపణ లేదంటే పాపక్షమాపణ లేదు అనే మాట చెప్పాడు ప్రభు అన్నాడు. ఎవరికి వ్యతిరేకంగా పాపం చేస్తే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేస్తే ఈ యుగమందు కానీ రాబో యుగమందు కానీ పాపక్షమాపణ లేదు అన్నారు. సరే, పాపక్షమాపణ లేదు అనే సంగతి వదిలేస్తే క్రైస్తవ సమాజంలో ఇప్పటివరకు యుగము అంటే ఏంటో కూడా తెలియదు. నాకు ఈ జ్ఞానం పరిచయం కాకమునుపు హైదరాబాదులో ఒక ఫారినర్ వచ్చినాడు. అతను హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయంలో ఇదే యుగం రాబోవు యుగము అనే మాటను తీసుకొని ఈ రాబోవు యుగం అంటే ఏంటి, అది ఎక్కడుంది అని దాని గురించి మీకేమైనా తెలిస్తే చెప్పండి అని అందరినీ నిలబెట్టి ప్రశ్నలు వేసినాడు. అసలు యుగం అంటే ఏంటి, ఆ యుగం రాబో యుగం అంటే ఏంటి అనేది కూడా ఆయనకు తెలియలేదు, నాకు తెలియదు. ఆయన ఒప్పుకున్నాడు ఏంటంటే నాకు కూడా తెలియదు, మీకేమైనా తెలుసా, మీకేమైనా తెలిస్తే చెప్పండి అన్నట్టు ఒక పూటంతా కూడా ఈ రాబో యుగం అనే దాని గురించే మాట్లాడటం జరిగింది. కానీ అప్పటికి దాని గురించి తెలియకుండా పోయింది, తెలియలేదు, ఎవరికి అర్థం కాల. అయితే క్రైస్తవ సమాజంలో యుగము అనేది ఎవరికి తెలీదు, ఇప్పుడున్న యుగము గురించి తెలీదు, రాబో యుగము గురించి కూడా తెలీదు. ఇక్కడేమో ఏం చెప్పాడంటే ఈ యుగమందును రాబోయే యుగం కానీ 2 యుగాల పర్యంతము అన్నాడు. ఇక్కడ ఈ 2 యుగముల పర్యంతము కూడా వారికి పాపక్షమాపణ లేదు. అంటే ఇంకా వాడు చచ్చిపోతాడు, చచ్చిపోయిన తర్వాత యేసు ప్రభువు వచ్చే వరకు పాపక్షమాపణ లేదా, వాడు పాపాన్ని వాడికి భూమిలో ఉంటాడు అనేది క్రైస్తవ సమాజంలోనే కాదు ముస్లిం సమాజంలో కూడా ఇదే థియరీ నడుస్తుంది. ఏంటంటే ప్రతి మనిషి మన్నైనది వెనుకటి వలె మట్టికి పోతుంది, అంటే మట్టిలో కలిసిపోతాడు చచ్చిపోయి, ఆత్మ దాన్ని దయచేసి దేవుని దగ్గరికి పోతుంది అని చెప్పినారు. ఇంకా దేవుడి దగ్గరికి పోతాడు, ఆత్మ దేవుని దగ్గరికి పోతుంది, వీడు మాత్రం మట్టిలో కలిసిపోయినా అంటారు. మరి ఈ ఆత్మ దేవుని దగ్గరికి పోతే, పోయిన వాళ్ళంతా ఆత్మ దేవుని దగ్గరికే పోతే ఇంకా నరకమే. ఈ రెండవ రాకడలో తీర్పు ఎవరికి తీరుస్తాడు? రెండవ రాకడలో ప్రభు వచ్చి ఎవరికి తీర్పు తీరుస్తాడు? అందరు దేవుని దగ్గరికి పోతే చచ్చిపోయిన వాళ్ళంతా అంటే సమాధానం ఉండదు. ఇంకా చూస్తే సరే వాళ్ళు ఎక్కడున్నారంటే ఇంకొక థియరీ చెప్తారు. ఏంటంటే పాతాళంలో బాధపడతా అంటారు, యాతనకరమైన స్థలం ఉంది అక్కడ. ఇంకా పరదేశం అనే ఒక స్థలం ఉంది, అక్కడేమో నెమ్మది పొందుతూ ఉంటారు అని. చచ్చిపోయిన తర్వాత మనిషి మట్టిలో కలిసిపోతున్నాడు, కలిసిపోయిన తర్వాత ఈ మనుషులు ఎక్కడ పోతున్నారంటే ఒకడు పాతాళానికి పోతున్నాడు, ఇంకోటి పరదేశకు పోతున్నాడు. ఎవడు పాపం చేసినోడంతా బాధ అనుభవించడానికి పాతాళం పోతే, వీడు పుణ్యం చేసుకున్నవాడంతా లేకుంటే దేవుని నమ్మి నీతిగా బతికిన వాళ్ళంతా పరదేశకు పోతున్నారనే థియరీ బోధిస్తారు. దీనికి ఎవరిని చూపిస్తారంటే ఈ థియరీకి ఆధారం ఏంటంటే బైబిల్ గ్రంథంలోనే లోకాసు వార్తలో ఒక అధ్యాయం 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు అనే ఒక దాని గురించి ప్రభువు చెప్తారు. ధనవంతుడు లాజరు అనే వారి గురించి చెబుతూ ఒక చెప్తారనమాట. ఆ ధనవంతుడు లాజరు స్టోరీని ఆధారం చేసుకొని వీళ్ళు పాతాళము పరదేశం అనేది 2 ఉన్నాయి,
కాబట్టి వాళ్ళు అక్కడ బాధపడుతూ ఉంటారు, వీడిక్కడ బాధపడుతుంటారు అని చెప్తూ ఉంటారు. సరే, అయితే వీళ్ళకి మళ్ళా జన్మ అనేది లేదు. వీడు చచ్చిపోయాడు, ధనవంతుడు అనేవాడు చచ్చిపోయాడు, లాజరు అనేవాడు చచ్చిపోయాడు, ఇద్దరు మట్టిలో పాతిపెట్టబడ్డారు. పాతిపెట్టబడిన తర్వాత ధనవంతుడు అనేవాడు అహంభావంతో నేనే సంపాదించా అనుకున్నాడు. కాబట్టి వాడు ఎక్కడికి పోయినాడు? పాతాళంలో యాతనకరమైన స్థలంలో ఉన్నాడు. ఈ లాజరు అనేవాడు అబ్రహాము రొమ్మున అంటే పరదేశంలో ఉన్నాడని చెప్పే థియరీ ఉంది. ఇలా చెప్తారు. అంటే ఇప్పుడు సచ్చినోళ్ళల్లా పాతాళంలోనూ పరదేశంలోనూ ఉన్నారు, దాచిపెట్టబడి ఉన్నారు. ఎప్పుడు వరకు అంటే యేసు ప్రభు రాకడ వరకు వీళ్ళంతా అదే ప్లేస్లో అక్కడే ఉంటారు. యేసు ప్రభు వచ్చి ఏం చేస్తాడంటే వీళ్ళకి తీర్పు తీరుస్తాడు. యేసు ప్రభు తీర్పు తీరుస్తాడు. అప్పుడు వాళ్ళేమో పరదేశంలో ఉన్న వాళ్ళంతా పరలోకానికి వెళ్తారు, పాతాళంలో ఉన్న వాళ్ళంతా బాధపడుతూ ఉంటారు, నరకంలోకి పోతారు. ఇంకా ఆల్రెడీ వీడికి సచిన వెంటనే పాతాళమా పరదేశం అనేది అయిపోయినప్పుడు ఇంక యేసు ప్రభు వచ్చి ఏం చేస్తాడు? తీర్పు. ఆల్రెడీ వీడు యాత్ర పడుతున్నాడు కదా, బాధపడుతున్నాడు కదా, మళ్ళీ యేసు ప్రభు వచ్చి తీర్పు తీర్చేదేంటి అంటే అప్పుడు మళ్ళీ ఈ ప్రశ్న వేస్తే వాళ్ళు ఏమంటారంటే యేసు ప్రభు వచ్చి ఏం లేదు, రండి పొండి అని 2 మాటలే చెప్తాడు అంటాడు. ఇట్లా అర్థం కాకుండా, అర్థం లేకుండా, సంబంధం లేకుండా ఎవరో పెద్దలు చెప్పినటువంటి ఒక స్టోరీని ఆధారం చేసుకొని, లేకపోతే బైబిల్లో ఉన్న ఒక స్టోరీని ఆధారం చేసుకొని ఈ దేశంలో క్రైస్తవ సమాజం అంతా ఉంది. మళ్ళీ యేసుప్రభు ఎప్పుడు వస్తాడు అంటే యేసుప్రభు 2వ రాకడలో వీళ్ళందరికీ తీర్పు జరుగుతుంది. అప్పుడు మనమంతా కూడా పరలోకానికి వెళ్తాము అని చెప్పడం జరుగుతుంది. అయితే యేసుప్రభు రాకడెప్పుడు అనే ప్రశ్న వస్తే ఈ రాకడలో తీర్పు జరుగుతుంది. ఆ తీర్పు వరకు వీళ్ళంతా రిజర్వ్ చేయబడినారంట. ఎక్కడంటే పరదేశంలో, పాతాళంలో. మరి ఈ మట్టి శరీరాలతో లేస్తారు, సమాధుల్లో నుండి లేస్తారని చెప్పిన మాటకి అర్థమేం చెప్తారంటే వాళ్ళ శరీరం మళ్ళీ మహిమా శరీరంగా మారుతుంది, సమాధుల్లోంచి లేస్తారని మళ్ళీ దానికి ఇంకొక స్టోరీ. అంటే ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ప్రతి ప్రశ్నకి జవాబు ఇచ్చేదే యేసుప్రభు చెప్పిన జ్ఞానం అయితే అర్థం చేసుకోవడంలో విఫలమైనప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రశ్నలకి జవాబు దొరకనటువంటి స్థితిలోకి మన బుద్ధి వెళ్ళిపోయి మనం తెలుసుకున్న జ్ఞానం అట్లా ఉండిపోతుంది. అయితే జన్మలు ఉన్నాయని మీరు ఎట్లా చెప్తారు అనే ప్రశ్న వేస్తే జన్మలు ఉన్నాయి అనడానికి బైబిల్ గ్రంథంలో చాలా ఆధారాలు ఉన్నాయి. ఎలా చెప్పవచ్చు అంటే ఒక వ్యక్తి పాపం చేస్తే 2 యుగాల పర్యంతం ఆ పాప ఫలితాన్ని అనుభవించాలంట. ఏ పాపానికంటే ఇది పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేసిన పాపానికి. మరి అటువంటి 2 యుగాల పర్యంత పాపము ఎక్కడ అనుభవిస్తున్నారంటే పాతాళంలో అనుభవిస్తున్నారని చెప్తున్నాడు. దాంట్లోనే యేసు ప్రభువు చెప్పిన ఈ యొక్క 16వ అధ్యాయంలో ఉపమానంలో నేను ఒక ప్రశ్న వేసా. BOUI అనే ఒక ఉంది, పిడి సుందరరావుకు సంబంధించిన వాళ్ళు కూడా ఇదే జన్మలు ఉన్నాయంటే ఒప్పుకోలేదు. దానికి నేను ఒక ప్రశ్న వేసా. మీరు ఏ ఉపమానాన్ని తీసుకొని పాతాళము పరదేశు అనేది ఉందని మీరు చెప్తున్నారో అదే ఉపమానంలో ధనవంతుడు బాధపడుతున్నాడు, ఈ లాజరు అనే వాడు అబ్రహాము రొమ్మున అనుకొని నెమ్మది పొందుతున్నాడు. ధనవంతుడు అడుగుతాడన్నమాట ఆ స్టోరీలో. ఏమని అడుగుతా అంటే, తండ్రివైన అబ్రహామా, నీ రొమ్మున్న లాజర్ని నా దగ్గర, నేను దాహంతో బాధపడుతున్నా, నీళ్లు కూడా లేవు ఇక్కడ, నా నాలుకలోను చల్లార్చడానికి తన చిటికిన వేలుని, లాజరు యొక్క చిటికిన వేలు కొనను నీళ్ళలో ముంచి నా నాలుక మీద ఒక డ్రాప్ అన్న వేయ, అది వేపిస్తే దాంతో నా దాహాన్ని తీర్చుకుంటా అని అడుగుతాడనమాట. అక్కడ నేనేమో దీంట్లో నేనేం ప్రశ్న వేశానంటే, అరే భయ్, నువ్వు ఇద్దరు చచ్చారు, ఇద్దరు భూమిలో పాతిపెట్టబడినారు. ఇద్దరు పాతిపెట్టబడిన తర్వాత వాడికి నాలుగు ఎక్కడి నుంచి వచ్చింది, వీడికి చిటికినేలు ఎక్కడి నుంచి వచ్చింది, వాడికి దాహం ఎట్టేసింది, వాడికి శరీరం ఎట్టొచ్చిందిరా అని అడిగితే మరి శరీరం ఉంటేనే కదా నాలుక అనే పదం వాడాడు, చిటికిన వేలు అనే పదం వాడాడు, మళ్ళీ ఇదిగాక నీళ్లు, వీళ్ళు ఎక్కడో నీళ్ళు వేయమంటున్నాడు నాలుక మీద. మరి నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? అక్కడ భూమి మీదే కదా నీళ్ళు ఉంది. పాతాళంలో కూడా నీళ్లు, నిప్పు, ఆహారం ఇవన్నీ ఉంటాయా? ఉంటే ఇంకా అది ఎక్కడుంది? పాతాళంలో నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి?
అంటే అక్కడ కూడా నీళ్ళు తాగేకి, దాహం తీర్చుకునేది, తినేకి, తాగేకి, ఉండేకి శరీరాలు ఉన్నాయా? వాళ్ళకి శరీరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడిగిన. అప్పటి నుంచి ఇప్పటికీ వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఇప్పుడే కాదు, బైబిల్ గ్రంథాన్ని బోధించే క్రైస్తవ సమాజంలో ఉన్న ఏ పాస్టర్ దగ్గర కూడా దీనికి సమాధానం ఉండదు. ఎందుకనంటే వాడు మరలా జన్మకు పోయినాడు, మళ్ళా ఇంకొక శరీరాన్ని ధరించి పుట్టాడు. పుట్టబట్టే వాడికి నాలుగు వచ్చింది. వాడు ఎక్కడ పుట్టాడంటే వాడు ఎడారిలోనే ఏడో ఉన్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. అంటే నీళ్లు కూడా దొరకనటువంటి కడు దుర్భరమైన స్థితిలో ఈ ధనవంతుడు పుట్టాడు. ఆహారము నీళ్లు దొరకనటువంటి స్థితిలో. మంచి అబ్రహాము, మరి అబ్రహాం రొమ్మున అనుకున్నాడు కదా, అబ్రహాం కూడా పుట్టాడంటే అబ్రహాం కూడా మళ్ళీ పుట్టాడు అంతే, పుట్టి తీరాలి. ఎందుకంటే పుట్టాడు అంటానికి కూడా ఆధారం ఉంది. యేసుప్రభు దగ్గరికి వస్తారన్నమాట పరిసయ్యులు, వీళ్ళు శోధించడానికి యేసుప్రభు దగ్గరికి. అబ్రహాం పుట్టాడా అంటే పుట్టాడంట అనే మాట యేసుప్రభువే చెప్తున్నాడు, ఇక్కడ నేను చెప్పే మాట కాదు. మీరు చూస్తే బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనంలో అక్కడున్న సంఘటన కూడా చెప్తాను. అంటే ఇది డైరెక్ట్గా మాకు డైరెక్ట్గా మళ్ళీ మనుషులు పుడతారని చెప్పలేదు కాబట్టి ఇవన్నీ ఎత్తుక్కొని ఎక్కడెక్కడ సందర్భాలు ఉన్నాయి చెప్పాల్సిన పరిస్థితి దాపురించింది మనకి. ఎందుకంటే ఎందుకు లేవు అనే ప్రశ్న కూడా రావచ్చు. అర్థం ఈ రాసిన వాళ్ళకి అర్థం కాల. ముందు యేసుప్రభు శిష్యులకి యేసుప్రభు చెప్పింది అర్థం కాలేదు. శిష్యులకే కాదు, అక్కడున్న జనసమూహానికి కూడా అర్థం కాలేదు. అర్థమై ఉంటే వాడు ఖచ్చితంగా రాసి ఉండేవాళ్ళేమో నాకు అనిపిస్తుంది. కారణం ఇక్కడ ఏంటంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనంలో యేసుప్రభు దగ్గరికి వస్తారు. అబ్రహాం గురించి, మేము అబ్రహాం సంతానం అని అంటుంటే యేసుప్రభు అంటారు, ఎవరు బాబు మీరు అబ్రహాం కంటే నేను ముందున్నాను అని చెప్తూ ఉంటే అక్కడ ఒక మాట చెప్తాడు యేసుప్రభు వారు అబ్రహాం గురించి 8:56లో, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. ఏమైనా ఆనందించాలనుకున్నాడు? నా దినం అంటే యేసు ప్రభువు యొక్క భూమి మీదకి వచ్చినటువంటి ఆ సందర్భం చూచి ఏమవాలనుకుంటా మిగులు చూడాలని ఆలోచన ఆశ పెట్టుకున్నాడంట. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించను. నేను భగవంతుడు భూమి మీదకి వచ్చిన ప్రభువు పుట్టుకను చూడాలని ఆనందించాడు, చూతునని అనుకుని ఆనందించాడంట. అది చూచి సంతోషించెను అనెను. నేను అబ్రహాం కంటే ముందున్నాను అన్నారు, కానీ మీరు అబ్రహామే నన్ను చూసి సంతోషించాడు అన్నాడు. నువ్వు ఎప్పుడో అబ్రహాం ఎప్పుడో ఉన్నాడు, ఇప్పుడోడు కాదు, నువ్వు అబ్రహాం కంటే ముందు ఎక్కడున్నావు, నువ్వు నిండా 30 ఏళ్ళు కూడా లేవు, నువ్వు మా తండ్రి అయిన అబ్రహాంను చూసావా అంటే, ఓరు బాబు నేను చూడటం కాదు, ఆయనే నన్ను చూడాలని అనుకున్నాడు, ఆరాటపడ్డాడు, ఎప్పుడు చూస్తానా ఆయన్ని అని అనుకున్నాడు, అది చూశాడు, చూసి ఆనందించాడు అని చెప్పారు ప్రభు. అంటే యేసు ప్రభు పుట్టినప్పుడు ఇప్పుడు ఎవరు కూడా ఉన్నారు అక్కడ చూడాలంటే? యేసు ప్రభు ఆయన చూశాడు కదా, చూసి ఆనందించానని చెప్తున్నాడు, సంతోషించాడంట. అంటే అబ్రహాం కూడా పుట్టాడు అక్కడ. యేసు ప్రభు ఉన్న కాలంలో అబ్రహాం కూడా పుట్టినాడు. పుట్టి ఆయన చూసి ఆనందించాడంట. చూడాలనుకున్నాడు, చూసి ఆనందించాడు. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? అబ్రహాం కంటే మా అబ్రహాము ఎప్పుడో 5000 ఏళ్ళ క్రితవాడు, అబ్రహాం కంటే నువ్వు ముందు ఎక్కడున్నావు, అబ్రహాం నువ్వు కనీసం చూసావా, నువ్వు అబ్రహాంని, నీకు నిండా 30 ఏళ్ళు లేవు అని ప్రశ్న వేస్తే ఆ యేసు ప్రభు జవాబు ఇది. నీకు నిండా 30 ఏళ్ళు కూడా లేవు, అబ్రహాంని ఎక్కడ చూసావు నువ్వు? అబ్రహాం ఎప్పుడో 5000 సంవత్సరాల క్రితం మనిషి, నీకు నిండా 30 ఏళ్ళు ఉన్నాయి అని అడిగితే యేసు ప్రభు చెప్పిన ఆన్సర్ ఇదనమాట. మీరు పిచ్చోళ్ళారా, మీ యేసు ప్రభు నన్ను చూడాలని ఆనందించాడు ఆయన, నేను అబ్రహాంను చూస్తాం కాదు, అది ఇప్పుడు చూసి ఆనందించాడు, సంతోషించాను అని అంటున్నాడు. అంటే యేసు ప్రభు వారిని చూడాలని, ఆయన భూమి మీద పుట్టుకను చూసి ఆనందించడానికి అబ్రహాము కోరుకుంటే అది ఆ కాలంలో నెరవేరినట్టుగా యేసు ప్రభు చెప్పడం జరిగింది. ఇది అబ్రహాం ఒక్కడే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ అబ్రహాము
రొమ్మున ఆనుకున్న లాజర్ పరిస్థితికి వస్తే అబ్రహాం కూడా పుట్టాడు మళ్ళీ పుట్టాడని అర్థమవుతుంది కదా. కాబట్టి ఈ లాజర్ ఎక్కడ ఉన్నాడంటే అబ్రహాం మళ్ళీ పుడితే ఆడు కడుపును పుట్టుంటాడు, ఆయన దగ్గర కొడుకుగోరో కూతురుగోరో పుట్టుంటాడు. అందుకే ఎత్తుకొని ఆయన రొమ్మున ఆనుకొని ఉన్నాడండి వీడు నెమ్మదిగా. రొమ్మున ఆనుకున్నామంటే ఏం చేస్తాడు? ఎత్తుకున్నాడు. ఎక్కడ ఎత్తుకుంటాం? ఎవరైనా భుజాన్ని ఎత్తుకుంటాం, రొమ్ముల మీద కదా, ఎట్లే కదా ఎత్తుకునేది. ఆ రొమ్మున ఆనుకొని ఉండేనని రాశాడు అక్కడ ప్రభు చెప్పాడు. అంటే అబ్రహాము రొమ్మున ఈ లాజర్ అనేవాడు ఆనుకొని నెమ్మది పొందుతున్నాడంట. అంటే ఈడు గత జన్మంలో చేసుకున్న పాపపుణ్యాల ప్రకారము వాళ్ళకి తీర్పు జరిగింది. తీర్పు జరిగిన తర్వాత వాళ్ళు ఏమయ్యారు? ఒకడేమో కటిక బేదరికంలో నీళ్లు కూడా దొరకని ఎడారి లాంటి ప్రదేశంలో పుడితే, ఇంకొకడు అదే ప్రదేశంలో మంచి సకల సౌకర్యాలు ఉన్న ఇంట్లో పుట్టినాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే అబ్రహాముతో సహా అందరూ జన్మలు తీసుకున్నారు, వీళ్ళేనా ఇంకెవరు లేరా అని అంటే ఇంకా ఉన్నారు బైబిల్ గ్రంథంలో. అసలు యేసుప్రభు బోధంతా పునర్జన్మల గురించే. యేసుప్రభు మత్తయి సువార్త మీరు చూస్తే బైబిల్ గ్రంథంలోనే ఏలియా కూడా మళ్ళీ పుట్టాడు. ఎవరైతే ఇజ్రాయేలీలు గొప్పగా ఏలియా పుడతాడని ఎదురు చూశారో ఏలియా కూడా పుట్టాడని యేసుప్రభు స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ పుట్టాడు ఏలియా అని. అది కూడా మీకు చూపిస్తాను. ఇంక మీరు చూసినట్లయితే ఇంకా మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 29వ వచనం నుంచి 30-31 వచనాల వరకు మీరు చూస్తే అక్కడ యేసుప్రభు వారు ఒక విషయం చెప్తున్నారు. ఒరే, మీరు మీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పీకి పారవేయి. 2 కళ్ళు కలిగి నరకంలో ప్రవేశించడం కంటే గుడ్డివాడివై పరలోక రాజ్యంలో ప్రవేశించడం మేలు అని చెప్పాడు. అట్లాగే నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని నరికి పారవేయి. దేనికి అభ్యంతరపరిస్తే? దేవుని మార్గంలో అభ్యంతరపరిస్తే. నువ్వు కుంటివాడివై పరలోక రాజ్యంలో ప్రవేశించడం మేలు. 2 చేతులు కలిగి నరకంలో ప్రవేశించడం కంటే కుంటివాడివై పరలోక రాజ్యంలో ప్రవేశించడం మేలు అన్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఈ అబ్రహాము రొమ్మున అనుకున్న లాజర్ కానీ ఈ ధనవంతుడు కానీ యాతన పడుతున్నారు కదా, వాళ్ళకి ఎట్లా యాతన పడుతున్నారు, ఎట్లా నెమ్మది పొందినారు అనే దానికి ఇది ఒక పెద్ద యేసుప్రభు బోధ అనమాట. ఎవడైనా సరే దేవుని రాజ్యంలో కుడి చేయి కానీ కుడి కన్ను కానీ నీ కాలు కానీ అభ్యంతరపరిస్తే నరికేసుకో. లేకపోతే 2 కాళ్ళు కలిగి 2 కళ్ళు కలిగి 2 చేతులు కలిగి నరకంలో పడటం చాలా బాధాకరం అన్నాడు. అంటే నరకం అనేది ఒకటి ఉంది అనేది అర్థమవుతుంది. ఈ నరకంలో ఏముందంట? 2 కాళ్ళు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి. అంటే శరీర అవయవాలు ఉన్నాయనే కదా నరకంలో బాధ అనుభవించాల్సిందేనే కదా. మరి మనం చెప్పుకుంటున్న ఈ క్రైస్తవ సమాజం అంతా చెప్పుకుంటున్న విధానం ప్రకారం భూమిలో మట్టి కలిసిపోతే ఇది ఎప్పుడో జరిగేదని చెప్పుకోవచ్చు. అప్పుడు జరిగినా కానీ నువ్వు అప్పుడేమని చెప్తావు? యేసుక్రీస్తు రాకడలో వాళ్ళు నరకంలోకి తోసేయబడినప్పుడు వాళ్ళకి జరిగేదాని గురించి యేసుప్రభు చెప్పాడని అంటే, మరి వాళ్ళకైనా సరే 2 కాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, 2 చేతులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, 2 కళ్ళు ఎక్కడ వస్తున్నాయి? వాళ్ళు మహిమా దేహాలతో కదా. మొన్నైనది వెనకటి వల్లే మంటికి చేరింది, మట్టిలో కలిసిపోయింది శరీరం. మళ్ళీ ఆ శరీరంతో కాదు కదా లేపబడేది, మహిమా శరీరాలతో లేపబడతామని చెప్తున్నారు కదా. మరి మహిమా దేహాలు కూడా కాళ్ళు చేతులు కళ్ళు ఉన్నాయా అంటే లేదు. నువ్వు ఇప్పుడు చేసే పాపానికి మళ్ళీ కాళ్ళు చేతులు కలిగి మళ్ళీ పుట్టి దాన్ని పర్యవసానమైన బాధను అనుభవించాల్సి వస్తుంది, నరకం అనే బాధని. నువ్వు పాపం చేయొద్దు అని చెప్తున్నాడు. పాపము నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి నీ అవయవాలన్నీ పోగొట్టుకోనైనా సరే దేవుని రాజ్యంలో ప్రవేశించి మోక్షాన్ని పొందడానికి ప్రయాసపడు. నువ్వు ఈలోక సంబంధమైన జీవితం కోసం ప్రయాసపడితే దేవుని రాజ్యం కోసం నీ జీవితాన్ని, నీ శరీరాన్ని, నీ అవయవాలను ఉపయోగించుకోకుండా ప్రపంచ విషయాల్లో లేదా ఈలోక సంబంధమైన సుఖశాంతుల కోసం చూస్తే దానివలన వచ్చే పర్యవసనాన్ని మళ్ళా నువ్వు శరీరాన్ని ధరించి అనుభవించాలి. నీ కళ్ళు అనుభవిస్తాయి, నీ కాళ్ళు అనుభవిస్తాయి, నీ చేతులు అనుభవిస్తాయి, నీ దేహం అంతా అనుభవిస్తుంది. వాడికి అక్కడ నాలుక అనుభవిస్తుంది, దాహం కోసం తప్పిస్తున్నాడు కదా ధనవంతుడు, అట్లే అనుభవించాల్సి వస్తుంది. అదే యేసుప్రభు చెప్పినాడు. ఇంకా చాలా ఉంది యేసుప్రభు చెప్పిన ఉపమానాలంతట్లో కూడా. మళ్ళా జన్మ పుడితే నీ శరీరంతో నువ్వు అనుభవించాల్సిందే నరకమైన స్వర్గమైన
అంటే ఇక్కడ మరి ఇదంతా చెప్తే ఏమవుతుందంటే స్వర్గము నరకం ఎక్కడుందంటే భూమి మీదే ఉన్నాయి. ఒకటి ఎడారిలో ఇక్కడ నుంచి భారతదేశం నుంచి కొంతమంది పోయినారు ఇప్పుడు దుబాయ్లో అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి కదా, అక్కడికి పాపం పొట్టకూటి కోసమో డబ్బు సంపాదించుకోవడం కోసమో చాలామంది పోయారు. అక్కడ ఎడారిలో ఒంటెలు మేపేవాళ్ళు కొంతమంది ఉంటే బావుల్లో పనిచేసేవాళ్ళు రకరకాల పనులు చేసేటోళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు యుద్ధం జరుగుతున్న కారణంగా సరైన వసతులు లేక, ఆహారం లేక, నీళ్లు లేక, ఎడారిలో ఒంటెలను మేపుకుంటానికి దాహం తీరక నరకాన్ని అనుభవిస్తున్నాడు వాడు అక్కడ. అదే ఊరిలో అదే ఒంటెల్లో యజమాని ఏం చేస్తున్నాడంటే చక్కగా సకల సౌకర్యాలతో అదే దుబాయ్ దేశంలో ఏం చేస్తున్నాడు, నెమ్మదిని అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఒకడికి నరకము, ఒకడికి స్వర్గము ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ కనపడుతుంది? భూమి మీదే కనపడుతుంది. అంటే మనం దీనికి బైబిల్ గ్రంథంలో కూడా కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో వారు చేసుకున్న పనుల ఫలితము వాళ్ళకి అనుభవించాల్సిందే తీర్పు దినాన అని చెప్తున్నాడు. తీర్పు ఎప్పుడు జరుగుతుందంటే ఎవడైనా సరే మనిషి చనిపోతే చనిపోయిన మరుక్షణమే వానికి తీర్పు తీర్చబడి వాడు మరుజన్మకు పోతున్నాడు. ఆ తీర్పు ఫలితాన్ని వాడు అనుభవించడానికి మళ్ళా జన్మకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదొకటైతే, ఇంకా మీరు చూసినట్లయితే ఏలియా అనే ఆయన గురించి యేసుప్రభు చెప్తున్నాడు. ఇదే బైబిల్ గ్రంథంలో పునర్జన్మల గురించిన విషయంలో మత్తయి సువార్త 11వ అధ్యాయము 14వ వచనం. ఈ మత్తయి సువార్త 11, 14 వచనాలలో ఎవరున్నారంటే బాప్తిస్మమిచ్చు యోహాను అనే వ్యక్తి ఉన్నాడు. ఈ బాప్తిస్మిచ్చు యోహాను అనే వ్యక్తి ఎవరంటే యేసు ప్రభు పుట్టినప్పుడు ఈగో లోక పాపం మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని ఆయన గురించి ప్రవచించాడు. ఇదిగో ఈయన చెప్పుల వారు విప్పుటికైనను నేను యోగ్యుని కానని చెప్పాడు. అటువంటి గొప్ప వ్యక్తి గురించి యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో మీరు ఈ బాప్తిస్మిచ్చు యోహాను యేసుప్రభు దగ్గరికి కొంతమంది మనుషులు పంపిస్తాడు. బాబు ఎవరు, మేము 11వ అధ్యాయం మత్తయి సువార్త 11వ అధ్యాయంలో అక్కడ కూడా సందర్భం ఏంటంటే యేసుప్రభు దగ్గరికి తన శిష్యుల్ని పంపిస్తాడు. ఈయన ఆల్రెడీ యేసుప్రభు ఈయనే అని ప్రకటించినోడే మళ్ళీ డౌట్ వచ్చింది. ఈయనకి డౌట్ వచ్చి ఏమనంటే యేసుప్రభు దగ్గర శిష్యులను పంపించి, అయ్యా రాబోయే వాడివి నువ్వేనా, లేకుంటే మేము ఇంకెవరి కోసమైనా ఎదురు చూడాలా అనే ప్రశ్న వేపిస్తాడనమాట. దానికి జవాబు చెప్పాడు అనమాట ప్రభు. చెప్తూ వీళ్ళు ఇజ్రాయేలీలంతా కూడా ఏలియా మళ్ళీ వస్తాడని ఎదురు చూస్తున్నారు కదా, ఇదిగో మీరు ఏలియా అని అనుకుంటున్నారు. అదిగో దాని గురించి ఏం చెప్పినాడు చూడండి 13వ వచనంలో. యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించు వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను. ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలియా ఇతడే. ఏదైతే బాప్తిస్మిచ్చు యోహాను గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నామో ఆ రాబోవుతాడు ఏలియా అని మీరు ఎవరైతే జరిగిపోయిన కాలంలో చచ్చిపోయినటువంటి, లేకుంటే ఆకాశంలోకి సుడిగాలతో ఎత్తుకుపోబడినటువంటి ఏలియా ఇంకా వస్తాడని ఎదురు చూస్తున్నారో ఆ ఏలియా ఇతడే అని బాప్తిస్మిచ్చు యోహాను గురించి యేసుప్రభు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి, ఏలియా ఎప్పుడో దగ్గర ఏ కాలంలో చనిపోయినాడంటే రాజుల కాలంలో దగ్గర 4000 సంవత్సరాల క్రితం. యేసుప్రభుకి అయితే 2000 సంవత్సరాల క్రితము. 2000 సంవత్సరాల క్రితం ఏలియా అనే వ్యక్తి సుడిగాలి తీసుకుపోయిందన్నమాట. ఆయన్ని సుడిగాలి వచ్చి ఏలియాని ఎత్తుపోయింది. ఎక్కడ ఆయన శరీరం కూడా దొరకలా, ఏడబడేసిందో ఏం కథ కూడా తెలియదు. అటువంటి ఏలియా మళ్ళీ వస్తాడని ఇశ్రాయేలీలందరూ ఎదురు చూస్తుంటే మీకు నమ్ముటకు ఇక్కడ యేసుప్రభు వాడిన పదం చూడండి 14. ఈ సంగతి అంగీకరించుటకు, అంటే ఇది అంగీకరించే స్థితి మీకు లేదు. ఒకవేళ అంగీకరించుటకు మీకు మనస్సుంటే, మీ మనస్సు ఇది ఒప్పుకోగలిగితే రాబోతాడని మీరు ఎదురు చూస్తున్న ఏలియా ఇతడే అని బాప్తిస్మిచ్చు యోహాను గురించి స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే అప్పటికి కూడా యేసుప్రభు కాలంలో కూడా మళ్ళీ మనుషులు పుడతారని చెప్తే అంగీకరించే పరిస్థితి వాళ్ళకి లేదు, ఆ మనసు లేదనమాట వాళ్ళు. ఒకవేళ అటువంటి మనసు ఉంటే ఇగో మీరు వస్తాడే ఎదురు చూస్తున్నారు కదా ఏలియా, అతను ఇతడే అని చెప్పాడు. మళ్ళీ అక్కడ ఏమన్నాడు తెలుసా, వినుటకు చెవులు గలవాడు వినుగాక. చెవులు గలవాడు
విన్నుగాక. వినుటకు చెవులు, నా మాట వినేటటువంటి మంచి బుద్ధి ఉంటే, అంగీకరించే బుద్ధి ఉంటే మీకు అర్థమవుతుంది ఇది, లేకపోతే లేదు. అంటే పునర్జన్మల గురించి అబ్రహాము గురించిన సాక్ష్యం ఉంది, ఏలియా గురించిన సాక్ష్యం ఉంది, యేసుప్రభు చెప్పినటువంటి ధనవంతుడు లాజరు గురించి చెప్పిన సందర్భం ఉంది, ఇంకా అనేక సందర్భాలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే టైము చాలా ఉందన్నమాట. బైబిల్ గ్రంథంలో ప్రభు బోధించిన ఉపమానాలన్నీ కూడా చాలా తెలియజేస్తున్నాయి, మరుజన్మని సూచిస్తున్నాయి. ఇప్పుడు ఇన్ని పాపాలు చేసి, ఇదంతా మనుషుల కోసం, మనుషుల ఏడలు చేసిన పాపానికి అనుభవించే శిక్ష కంటే ఏ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేస్తే వాడికి ఎన్ని యుగాల పర్యంతమైనా కానీ పాపక్షమాపణ లేదంట. అంటే పాపం అనుభవిస్తే కొన్ని పాపాలు పోతాయి, అనుభవించడం ద్వారా పోతాయి. కానీ కొన్ని పాపాలు మాత్రం ఎంత అనుభవించినా పోదంట. అది దైవ సంబంధమైనటువంటి పాపానికి నువ్వు ఎంత అనుభవించినా కానీ, ఎన్ని జన్మలు ఎత్తినా కానీ ఆ పాపానికి అంతం లేకుండా 2 యుగాల పర్యంతము అనుభవించాలి. అంటే అన్ని జన్మలు 2 యుగాల పాటు పుట్టాలి, నువ్వు పుట్టి ఆ పాపాన్ని అనుభవించాల్సిందే అని యేసుప్రభు స్టేట్మెంట్ ఇస్తున్నారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, మనకి సమయం లేదు చెప్పాలనుకుంటే. ఇట్లా మనం ఆలోచన చేసుకుంటూ పోతే బైబిల్ గ్రంథం అంతా కూడా పునర్జన్మలు ఉన్నాయని ఘోషిస్తుంది. పుట్టినవాడు మళ్ళీ సావక తప్పదు, చచ్చినవాడు మళ్ళా పుట్టక తప్పదని భగవద్గీత శ్లోకాన్నే బైబిల్ గ్రంథంలో కానీ ఖురాన్ గ్రంథంలో కానీ తెలియజేస్తుంది. కాకపోతే ముందు దీన్ని అంగీకరించడానికి క్రైస్తవులకు మనస్సు ఉండాలి. అంగీకరించడానికి మీకు మనస్సుంటే పునర్జన్మలు ఉన్నాయి. ఇది సైంటిఫిక్గా కూడా మనకి పేపర్లో కూడా వేశారు. ఇందాక మనకి కల్పనా చావ్లా అనే ఆమె ఆకాశంలో ర్యాకెట్లో పేలిపోవడం ద్వారా చనిపోయిన ఆమె రాజస్థాన్ దగ్గర కొన్ని ప్రాంతంలో పుట్టి, ఇదిగో మేము అట్లా మంచుగోళం గుద్దుకోవటం వల్ల మా రాకెట్ పేలిపోయిందని మళ్ళా గత జన్మ స్మృతుల్ని జ్ఞాపకం వచ్చినప్పుడు బయటికి చేసిన సంఘటనలు ఆమె ఒక్కటే కదా, అనేకమైన కోకొల్లలుగా ఉన్నాయి. అవన్నీ వాస్తవమా కాదా అని వెళ్ళి నిర్ధారించుకున్నారు కూడా. వెళ్ళి ఆ ప్రాంతంలో అతను అనేవాడు ఉన్నాడా, వాడు అక్కడ చచ్చిపోయినాడా, ఇదిగో పలానా చోట చచ్చిపోయాను, పలానా చోట నన్ను పూడ్చారని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎన్నో ఉదంతాలు ప్రపంచంలో కంటికి కనిపించే ఆధారాలు, అలాగే ఆధ్యాత్మికంగా బైబిల్ గ్రంథం కానీ ఖురాన్ గ్రంథం కానీ భగవద్గీతలో కానీ అనేక ఆధ్యాత్మిక ఆధారాలు ఉన్నప్పటికీ కూడా అంగీకరించే మనసు నేడు క్రైస్తవులలో ముస్లింలలో లేకుండా పోయింది. కాబట్టి దయచేసి యేసుప్రభు మాట్లాడిన మాట చాలా పవర్ఫుల్. అది మీరు అంగీకరించే మనసు ఉంటే మీరు పరిశోధన చేయండి, పరిశీలన చేయండి, మీకు రూఢి అవుతుంది. కాబట్టి అటువంటి మనసు ప్రతి సమాజంలో కలగాలని కోరుకుంటూ ఇంతటితో ఈ ముస్లిం క్రైస్తవుల జ్ఞాన చర్చను ముగించడం జరుగుతుంది. ఇంత గొప్ప జ్ఞానాన్ని నేను కూడా అంగీకరించేవాడిని కాదేమో. ఈ స్వామి రాసిన ఈ గ్రంథాలు నాకు చదవకపోతే, ఈ గ్రంథాలలో ఉన్న జ్ఞానం నాకు తెలియకపోతే, నేను కూడా ఇదే భాషలో ఇదే కోవలో సాధారణ క్రైస్తవులు పాస్టర్లు ఎలాగైతే పోతున్నారో నేను కూడా అదే మూసలో పోయేవాడేమో. కానీ నన్ను అటువంటి మూస నుండి రక్షించి నాకు ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించినటువంటి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగిస్తుల వారి పాదపద్మలకు నమస్కరిస్తూ ఇంతటితో ఈ ముస్లిం క్రైస్తవ జ్ఞాన చర్చ ముగించడమైంది. అందరికీ నమస్కారం.